వారు. నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అంటే చూస్ ద రైట్ వెపన్స్. సరైన ఆయుధాలను మనం ఎంచుకోవాలి. ఏం ఎంచుకోవాలి? సరైన ఆయుధాలను మనం ఎంచుకోవాలి. జయించడానికి, సమస్యలను జయించడానికి, కొండ వంటి సమస్యలను మనం జయించడానికి మొదటిగా శక్తి ఎవరి నుంచి పొందాలి? ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? దేవునితో కనెక్ట్ అయి ఉండి ఆయన నుండి శక్తిని పొంది ఏం చేయాలి అంటే సరైన ఆయుధాలను మనము ఎంచుకోవాలి. ఏం తీసుకొని వెళ్తున్నాడు? ఏం తీసుకొని వెళ్తున్నాడు? ఒడిసెలతో పాటు ఎన్ని తీసుకొని వెళ్ళాడు? ఎన్ని తీసుకొని వెళ్ళాడు? 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడు. మనందరికీ తెలుసు. ఈ 5 రాళ్ళు ఏమిటో 5 పీస్ చెప్తాను నేను. ఏంటది? ఫేస్ ఎ జాయింట్ ఇన్ యువర్ లైఫ్. పెద్ద సమస్య ఎదుర్కొన్నప్పుడు, భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, స్టోన్ ఆఫ్ ద పాస్ట్, స్టోన్ ఆఫ్ ద, చెప్పండి మళ్ళీ, స్టోన్ ఆఫ్ ద పాస్ట్ అంటే గతము. అవునా? పాస్ట్ అంటే గతం. ఎప్పుడైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే గతములో దేవుడు మన పట్ల ఎంత కృప చూపాడో అది జ్ఞాపకము చేసుకోవాలి. సమస్య ఎదురవగానే ఇంత కష్టం వచ్చింది నాకని డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంత శ్రమ ఎదుర్కొంటున్నానని డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. అమ్మో ఇది నా వల్ల కాదు, మళ్ళీ పెద్ద సమస్య వచ్చి పడిందని కృంగిపోకూడదు. సరైన ఆయుధాలతో పోరాడాలి మనం. ఏమిటి మొదటి ఆయుధం? ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. గత జీవితంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాం మనం. గత జీవితంలో శ్రమలు ఎదుర్కొన్నాం మనం. దేవుడు ఎలా సహాయం చేశాడో మనము జ్ఞాపకము చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 17:37 త్వరగా చదువుదాం, త్వరగా. అదిగో దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాళ్ళు పట్టుకొని వచ్చాడు, ఒడిసెల ఉంది చేతిలో, కానీ ఇదిగో హీ హ్యాస్ ద రైట్ వెపన్ విత్ హిమ్. ఏం చేస్తున్నాడు? తనకు దేవుడు గతములో చేసిన సహాయం అంతటిని జ్ఞాపకము. ఎస్, అమ్మో ఇంత పెద్దోడు వచ్చాడా, నా వల్ల ఎక్కడవుతుంది అనుకోలేదు దావీదు. ఎందుకని? గతములో దేవుడు ఎంత కృప చూపాడో దావీదు జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆ బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ జయంట్ నుంచి కూడా నన్ను తప్పక రక్షించగలడు. అబ్బా అబ్బా అబ్బా, వాట్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఈస్. ఎంత గొప్ప సంగతి. పెద్ద సమస్య ఎదురొచ్చింది. అరే రాజే భయపడతా ఉన్నాడు వాడిని చూసి. ఎవరిని చూసి? గొల్యాతుని చూసి రాజే భయపడుతున్నాడు. ఇంతమంది సైన్యం ఉన్నారు, ఒక్కడు కూడా ముందుకెళ్ళడానికి ధైర్యం చాలట్లేదు. స్టోన్ ఆఫ్ ద పాస్ట్. ఏం చేస్తున్నాడు దావీదు? గతములో చేసుకుంటూ ఉన్నాడు. సింహాన్ని జయించే శక్తిని దేవుడిచ్చాడు నాకు. అంతేకాదు ఎలుకబంటి నుంచి కూడా జయమును, విడుదలను నాకు ఇచ్చాడు దేవుడు. వీడిని కొట్టడం ఎంతసేపు అంటూ ఉన్నాడు. ఎస్, నెవర్ బి డిసప్పాయింటెడ్ బై లుకింగ్ ఎట్ ద జాయింట్. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య పెద్దదే కావచ్చు. నీ చదువు చాలా ఇబ్బంది పెట్టవచ్చు. కెరియర్ గురించిన ఆలోచన చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. గత జీవితంలో దేవుడు నీకు ఎలా సహాయం చేశాడో నీవు జ్ఞాపకము చేసుకో. ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. ఫస్ట్ స్టోన్ ఏంటి? పాస్ట్. ద సెకండ్ స్టోన్ ఏంటి చూద్దాం. చూడండి, ద స్టోన్ ఆఫ్, చెప్పండి, స్టోన్ ఆఫ్ ప్రేయర్. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. ప్రాణము విసిగినందున
రాళ్ళు రువ్వి దావీదును చంపవలెనని తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము. అంతే. అక్కడ ఏంటి ప్రాబ్లం, ఏంటి సిచ్యువేషన్ ఏంటి? యుద్ధానికి వెళ్ళాడు దావీదు, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఎవ్వరు లేడీస్ ఎవరు ఇంట్లో లేరు. వాళ్ళకున్న పశువులు ఏమి ఇంట్లో కనబడట్లా. అంత ఊరంతా ఖాళీగా ఉంది, అంతా ఖాళీగా ఉంది. అంటే అర్థం ఏంటి? ఎవడో శత్రువు వచ్చి మొత్తాన్ని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయాడు, అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. దావీదుతో ఉన్న సైనికులు, వాళ్ళకి కోపం వచ్చింది. ఎవరి మీద? దావీదు మీద. వీడిని ఏదో ఒకటి చేయాలి, నా భార్యలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఈ స్థితికి వచ్చేసాం మేము అని ఏమనుకున్నారు? ఇప్పుడు చదవండి, మరలా త్వరగా చదువుదాం. 36. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ప్రాణము విసిగినందున ఏమనుకున్నారంటే రాళ్ళు రువ్వి చంపవలెనని. బా, దావీదు దేవునికి మొర్రపెట్టి ధైర్యం. ప్రేయర్, దేవుని బట్టే ధైర్యం, ప్రార్థనలో ధైర్యం. ఎప్పుడు వస్తుంది మనకు ధైర్యం? ఎప్పుడు వస్తుంది ధైర్యం? అంతే, ప్రార్థన ద్వారానే ధైర్యం. సమస్య ఎదుర్కొన్నప్పుడు, శ్రమ ఎదుర్కొన్నప్పుడు, జయించలేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనము సమయం గడపవలసింది ప్రార్థనలో. దేనిలో సమయం గడపాల్సింది? ప్రార్థనలో. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత జయాన్ని మనము పొందగలుగుతాం. నిజమే. పిచ్చి పిచ్చి వాటన్నిటిని చూడొద్దు అనుకుంటున్నాం, కానీ చూస్తూనే ఉన్నాం. జయించాలనుకుంటున్నాం, కానీ జయించలేకపోతూ ఉన్నాం. ఏం చేయాలి? ద స్టోన్ ఆఫ్ ప్రేయర్, ద స్టోన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయాలి. మొదటి రాయి ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్, రెండవది ద స్టోన్ ఆఫ్ ప్రేయర్, మూడవ రాయి ద స్టోన్ ఆఫ్, ఇదేంటో పని చేయట్లా, స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ప్రాధాన్యత. ప్రయారిటీ అంటే ఏంటి చెప్పండి? ప్రాధాన్యత. దావీదు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు? రాజే యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. ఎవరు? ఏకంగా రాజే భయపడుతున్నాడు. వాడు ప్రతిరోజు వచ్చి సవాల్ చేస్తున్నాడు. ఏయ్ రండ్రా, ఎవడొస్తాడు రా, రండ్రా. ఈ రోజుల్లో ఏమంటారు మన భాషలో? ఆడేం చేస్తున్నాడు? అవునా? సవాల్ చేస్తూ ఉంటే అసలు సైనికులు వెళ్ళలేని పరిస్థితి, రాజు భయపడిన పరిస్థితి. దావీదు ఆయుధం ఏంటి? ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ. ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు దావీదు? చదవండి, ఆ మాటలు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17:46 త్వరగా చదువుదాం. ఈ దినమున యెహోవా, ఎవరు అప్పగిస్తారంట ఆ మాట మళ్ళీ? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. సమస్య ఎదురైనప్పుడు, జయించలేమనుకున్నప్పుడు మన ప్రాధాన్యత, మన ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? మన దృష్టిని ఎవరి మీద నిలపాలి? దేవుని మీద నిలపాలి. దావీదు అదే మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. దావీదు ఏమనాలి? నేనెవరో తెలుసా? సింహాన్ని చీల్చినోడిని నేను, ఎలుగుబంటిని చంపినోడిని నేను. ఎవరో తెలుసా? నా బలమేంటో తెలుసా అనాలి దావీదు. మనం అంతే అంటాం కదా, నేను ఎవడో తెలుసారా నీకు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమనుకుంటున్నావు? నేను ఎవరో తెలిసి మాట్లాడుతున్నావా? అబ్బో, అంత అవసరం? కూల్, కమాన్.
మనము కాదు కనిపించాల్సింది. ఏమంటున్నాడు దావీదు? ఎవరు అప్పగిస్తారు నిన్ను నాకు? ఎవరు ప్రాధాన్యత అక్కడ అంటే నేను అక్కడ రాశాను, చదువుదాం చూడండి. ఏం రాశాను నేను అక్కడ? వాట్ ఈస్ డేవిడ్స్ ప్రయారిటీ? గాడ్స్ రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే పేరు ప్రఖ్యాతులు. ఎవరికి పేరు రావాలని దావీదు ఆలోచన చేస్తున్నాడు? అది ఎగ్జాక్ట్లీ. ఎవరికి పేరు రావాలి? దేవునికి రావాలి. అందుకే ఆ మాట పలుకుతూ అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి జయిస్తాను, నా జ్ఞానముతో జయం పొందుతున్నాడు అని అన్నవాడు కాదు దావీదు. హిస్ ప్రయారిటీ ఆఫ్, చెప్పండి, ప్రయారిటీ. 3 రాళ్ళ గురించి చెప్పాను, అవునా? ఫస్ట్ స్టోన్ ఈజ్ ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్. ద సెకండ్ స్టోన్ ఈజ్ స్టోన్ ఆఫ్ ప్రేయర్. ప్యాషన్ అంటే హీరో హోండా ప్యాషనా? ప్యాషన్ అంటే ఆతృత, ఆ తృష్ణ, ఆ తపన. తృష్ణ దావీదులో ఏముందంట? ఆ తపన ఉంది. ఏంటి ఆ తపన? ఎలాగైనా అమ్మాయిని లైన్లో, అదిగా తపన. సమస్యని జయించాలంటే నీలో ఒక తపన ఉండాలి, ఒక తృష్ణ ఉండాలి. ఏంటది? ఇప్పుడు చదవండి త్వరగా. 1748 చదువుదాం. 17:48. ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై ఫిలిష్తీయుడు బయలుదేరి వస్తుంటే దావీదు వానిని ఎదుర్కొనుటకు, మళ్ళీ చదవాలి. దావీదు అతనిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు ఎలా వెళ్తున్నాడంట? వాడు వస్తున్నాడా? రాని, రారా నువ్వు రారా, నా బలం ఏంటో తెలుసా, రారా నువ్వు రారా అంటున్నాడా దావీదు? వాట్ ఈస్ హీ డూయింగ్? త్వరగా, కమాన్, ఇది దేవుడిచ్చిన అవకాశం, లెట్ మీ డూ ఇట్. ఎంత త్వరగా వాడిని చంపితే అంత దేవునికి మహిమ. దాట్ ఈస్ ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. డేవిడ్ హ్యాడ్ దట్ ప్యాషన్ టు కిల్ దట్ జయంట్. దావీదులో అంత తపన ఉంది, వీడిని ఎట్లాగైనా మట్టు పెట్టాలి. ఎస్, మన జీవితంలో కూడా ఈ తపన ఉండాలి, ఈ తృష్ణ ఉండాలి. దేని కొరకు ఈ తృష్ణ? నా సమస్యను, నా శోధనను నేను ఎలాగైనా జయించాలి. ఎస్, ఎవరి కొరకు జయించాలి? దేవుని మహిమ కొరకు నేను జయించాలి. అవును. 4వ రాయి, ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. దావీదు త్వరగా, వాడు వస్తున్నాడు, వాడు ఒక్క అడుగేయటమే భారం వాడికి, అవునా? ఇంత భారీ పర్సనాలిటీ, ఒక్క అడుగేస్తే దబ్బు అంటుంది నేల, మళ్ళీ ఇంకో దబ్బు అంట. నిజం, వాడు నడిచి వస్తూ ఉంటే దావీదు ఎంత త్వరగా వెళ్ళి వాడిని చంపేయాలన్న తపనతో. ఎస్, దాట్ ఈస్ ద స్టోన్ ఆఫ్ ప్యాషన్. డూ యూ హ్యావ్ దట్ ప్యాషన్ దిస్ మార్నింగ్? అంత తపన నీలో ఉందా? దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని నామ మహిమ కొరకు, మనం ఎదుర్కొంటున్న సమస్యలను జయించాలన్న తపన మనం కలిగి ఉండాలి. చెప్పండి. 4 స్టోన్స్ చెప్పాను నేను. ద ఫస్ట్ స్టోన్ ఈజ్ స్టోన్ ఆఫ్ ద పాస్ట్. ద సెకండ్ స్టోన్ ఈజ్ ప్రేయర్. ద థర్డ్ స్టోన్ ఈజ్ priority, stone of passion, and finally the stone of persistence. Persistence అంటే పట్టుదల, నిలకడ. ఏంటి? పట్టుదల. ఎందుకు పట్టుదల అంటున్నామంటే, మనం సహోదరులు కూడా వాక్యం చెప్తా ఉన్నారు దావీదుని గురించి. రాజు డిస్కరేజ్ చేశాడా? ఏం చెప్పారు మార్నింగ్? ఇవాళ మార్నింగేనా? చెప్పండి. ఎవరు డిస్కరేజ్ చేశారంటే దావీదుని? సహోదరులు డిస్కరేజ్ చేశారు. సరే, ఇంకా ఓకే, రైట్. అందరూ డిస్కరేజ్ చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎంకరేజ్ చేశారు? అసలు అతని చుట్టూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే మన చుట్టూ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు కదా. ఏం ఎంకరేజ్ చేస్తారు మనల్ని? వాడు నిజంగా నిన్నే చూశాడే,
నిజంగా నిన్నే చూశాడు, చూడు చూడు. నిజమే, ఈ ఎంకరేజ్మెంట్లు ఎక్కువ మనకి. టు ఫైట్ దట్ జాయింట్, టు ఫేస్ దట్ జాయింట్, దేర్ వాజ్ నో వన్ టు ఎంకరేజ్ డేవిడ్. దావీదును ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు లేరు, అందరు డిస్కరేజ్ చేసిన వాళ్ళే. వాళ్ళ అన్న అయితే ఒడే నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి, ముందు వెళ్తావా లేదా, ఎలా నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు నాకు తెలిసి, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడా లేదా, అన్నాడు. బట్ డేవిడ్ వాజ్ పర్సిస్టెంట్. డేవిడ్ వాజ్ పర్సిస్టెంట్. నిజమే, ఒకసారి ఓడిపోయావు, ఆయన పట్టు విడవడం మంచిది కాదు. ఎందుకంటే జయమునిచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువా. 5 stones చెప్పాను, త్వరగా చెప్తాను. 5 P's కదా, 5 stones 5 P's. ద స్టోన్ ఆఫ్ ద పాస్ట్, రెండవది ద స్టోన్ ఆఫ్ ద ప్రేయర్, ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ, ద స్టోన్ ఆఫ్ ప్యాషన్ అండ్ ద స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. అవును, అవి మన ఆయుధాలు. ఏంటి మన ఆయుధాలు? ఏంటి మన ఆయుధాలు? ప్రార్థన మన ఆయుధం, పట్టుదల మన, ప్యాషన్ మన ఆయుధం. ఏంటి? ప్రయారిటీ, దేవునికి మహిమ కలగాలి అన్న తపన మన ఆయుధం. ఎస్, చూజ్ ద రైట్ వెపన్స్. ద పవర్ టు ఫేస్ ద జాయింట్. శత్రువును, శక్తిగల సమస్యను జయించడానికి, బలమైన సమస్యను జయించడానికి శక్తి కావాలంటే మొదటగా ఏం చెప్పాను నేను? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. పవర్ ఎక్కడుంది? శక్తినిచ్చేవాడు మన ప్రభు అయిన ఆయనతో ఏమై ఉండాలి? కనెక్ట్ అయ్యి ఉండాలి. తర్వాత రెండోది ఏం చెప్పాను నేను? వీ నీడ్ టు హ్యావ్ ద రైట్ వెపన్స్. అవునా? వీ షుడ్ హ్యావ్ ద రైట్ వెపన్స్. ఏమిటా వెపన్స్? 5 స్టోన్స్ని 5 పీస్ చెప్పాను, అవునా కాదా? ఎస్. ఆ తర్వాత థర్డ్ థింగ్ ఈజ్ కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్ అంటే అర్థం ఏంటి? ఈ సమస్యను ఎదిరించడానికి, ఈ సమస్యను జయించడానికి నువ్వు ముందుకు వెళ్తూ ఉండగా ఎలాగైనా దేవుని శక్తితో ఈ ఆయుధాలన్నీ సమకూర్చుకొని, ఆయుధాలన్నింటినీ కూడగట్టుకొని జయించాలని ముందుకెళ్తూ ఉండగా మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మన ఫోకస్, ఇప్పుడు డేవిడ్స్ ఫోకస్ ఏంటి? ఎవరి మీద? దావీదు ఫోకస్ ఎవరి మీద? ఎవరి మీద? గొల్యాతు మీద. అంతేనా కాదా? ఎస్. సిద్ధపడి బలపడి ఈ ఆయుధాలను పట్టుకొని గొల్యాతు మీదే అదిగో జయించాలని ముందుకు చూస్తూ వెళ్తూ ఉండగా డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. మన చుట్టూ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఎవరు డిస్టర్బ్ చేశారు దావీదుని అంటే మొదటగా ఎవరు? డు నాట్ బి డిస్టర్బ్డ్ బై ద జాయింట్. వాడే హేళన చేస్తున్నాడు దావీదుని, అవునా కాదా? ఎరా నేను కుక్కను అనుకుంటున్నావా? రాళ్ళు తీసుకొని వస్తున్నావు, తొక్కానంటే భూమిలోకి జాగ్రత్త ఏంటనుకుంటున్నావు అంటున్నాడా లేదా వాడు? ఆ మాటలు వింటే మనకేమవుద్ది? ఎందుకు వచ్చిందిరా బాబు, సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని చల్లనీళ్ళు తల మీద పోసుకొని. డు నాట్ బి డిస్టర్బ్డ్ బై ద జాయింట్. నేను అందుకే మొదటే చెప్పాను, దీస్ జాయింట్స్ కీప్ షౌటింగ్ ఎట్ అస్ కదా, మన మీద అరుస్తూ ఉంటాయి. నీ వల్ల కాదు, నీవు జయించలేవు, పోర్నోగ్రఫీని జయించలేవు, అశ్లీలత చూడకుండా నువ్వు ఉండలేవు, ఇదిగో ఆ అమ్మాయి వల్ల నుంచి బయట పడలేవు, ఆ అబ్బాయిని చూడకుండా నువ్వు ఉండలేవు, ఈ పాపాన్ని నీవు జయించలేవు అని అంటూనే ఉంటాయి, కేకలు వేస్తూనే ఉంటాయి. లెట్ us నాట్ బి డిస్టర్బ్డ్ బై ద జాయింట్. కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. ఎస్. అటు ఇటు తిరిగాము అంటే ఏమైపోతుంది? డిస్టర్బ్ అయిపోతాం, జయించలేము, డిస్టర్బ్ అయిపోతాం. రెండోది, డు నాట్ బి డిస్టర్బ్డ్ బై ద డిస్ట్రాక్టర్స్.
మొదటేమో వాడు ఇబ్బంది పెడుతున్నాడు, దావీదుని డిస్టర్బ్ చేస్తున్నాడు. రెండోది ఎవరు? చుట్టూ ఉన్నారు, సైన్యం ఉన్నారు, అన్నలు ఉన్నారు, అందరూ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఈలోపు రాజుగారు వచ్చి ఏం చేశాడు? ఒరే ఇవన్నీ వేసుకొని వెళ్ళరా యుద్ధానికని ఏమిచ్చాడు? రకరకాలు ఇవన్నీ తగిలిచ్చాడు. అవన్నీ బరువు అయిపోయినాయి అని దావీదు తీసేశాడు. దావీదు మనసులో నేను అనుకుంటాను, మనలాంటి వాళ్ళం ఆ ప్లేస్లో ఉంటే, అర్రే అవి వేసుకొని వెళ్తే ఏమన్నా గెలిచేవాళ్ళమా? అవి వేసుకొని వెళ్తే గెలుస్తామేమో, వేసుకోలేకపోతున్నాను అయినా వేసుకుంటే కదా. మనసులో ఏంటంటే అదొక డిస్టర్బెన్స్, అదొక డిస్ట్రాక్షన్. ఎస్ ఆర్ నో? ఎస్. డు నాట్ బి డిస్టర్బ్డ్ బై ద జాయింట్. రెండోది, డు నాట్ బి డిస్టర్బ్డ్ బై ద డిస్ట్రాక్టర్స్. చాలామంది డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. డు నాట్ బి డిస్టర్బ్డ్ బై ద డిస్ట్రాక్టర్స్. మరి మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఫోకస్ ఉండాలి? ఫోకస్ ఆన్ గాడ్. ఎవరిని ఫోకస్ చేయాలి మనం? మన దృష్టి అంతా, మన మనసంతా ఎవరి మీద ఉండాలి? సమస్యను జయించడానికి, పాపమును జయించడానికి, లోకాశలను జయించడానికి ఫోకస్ ఓన్లీ ఆన్ గాడ్. ఫోకస్ ఓన్లీ ఆన్ గాడ్. దేవుని మీదే మన దృష్టిని నిలుపుదాం. త్వరగా చదువుదాం, చూడండి 17:37 సమూయేలు మొదటి గ్రంథం 17:37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి. ఎవరి గురించి చెప్తున్నాడు? తన మనసంతా ఎవరి మీద ఉంచాడు? తన దృష్టి అంతా ఎవరి మీద ఉంచాడు? నాకు జయమిచ్చిన యెహోవా. రాజేమో కవచాలన్నీ ఇచ్చి, అరే వేసుకోరా నువ్వు జయం పొందుతావు, నీకు ప్రొటెక్షన్ ఉంటుందంటే, వాటి మీద మనస్సు పెట్టినవాడు కాడు దావీదు. ఎవరి మీద ఉంది ఫోకస్ అంతా? దేవుని మీదే. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నాకు జయమిచ్చిన యెహోవా. డేవిడ్స్ ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్. అవును, దేవుని మీదే తన దృష్టిని నిలిపాడు దావీదు. 46 కూడా చదువుదాం. 46. ఈ దినమున ఎవరు అప్పగిస్తారంట? ఎవరు అప్పగిస్తారు? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఫోకస్ అంతా ఎవరి మీద? దావీదు ఫోకస్ దేవుని మీదే. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. అదిగో దావీదు ఫోకస్ అంతా ఎవరి మీద? ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అవి. అసలు చంపాడు అప్పటికి వాడిని? చంపలేదు. చంపకముందే ఇన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే దావీదు ఫోకస్ ఎంత క్లియర్ ఫోకస్ చూడండి. హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్. తన దృష్టి అంతా ఎవరి మీద? తన మనసంతా ఎవరి మీద? దేవుని మీదే నిలిపినవాడు. ఈ దినం జయించడానికి, మనం ఎదుర్కొంటున్న శోధనను, సమస్యను జయించడానికి మన దృష్టి అంతా ఎవరి మీద ఉంచాలి? ఎవరి మీద నిలపాలి చెప్పండి? దేవుని మీదే నిలపాలి. ఫోకస్ ఆన్ గాడ్. ద పవర్ టు ఫేస్ ద జాయింట్, టు ఓవర్కమ్ ద జాయింట్. 3 విషయాలు నేను చెప్పాను. మొదటి విషయం ఏంటి చెప్పండి? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. ఏం పవరు? సోర్స్ ఆఫ్ పవర్. అంటే ఏం చేయాలి? కనెక్ట్ అవ్వాలి. ఎవరికి కనెక్ట్ అవ్వాలి? దేవునికి. ఎక్కడి నుండి అయితే శక్తి వస్తుందో ఆ శక్తికి మనం కూడా కనెక్ట్ అవ్వాలి. శక్తినిచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది నేనేం చెప్పాను? చూజ్ ద రైట్ వెపన్స్. సరైన ఆయుధాలను ఎంచుకోవాలి మనం. ఏంటి సరైన ఆయుధాలు? ఎన్ని రాళ్ళు? దానికి ఎన్ని చెప్పాను? 5 P's చెప్పాను, అవునా కదా? 5 P'లు చెప్పాను. మొదటిగా స్టోన్ ఆఫ్ ప్రేయర్, స్టోన్ ఆఫ్ ప్రయారిటీ, స్టోన్ ఆఫ్ ప్యాషన్ అండ్ స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఎస్, స్టోన్ ఆఫ్ ద పాస్ట్. ఎప్పుడు కూడా గతాన్ని గురించి ఆలోచించి కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే
ప్రతి సందర్భంలో, ప్రతి సమస్యలో మనకు శక్తినిచ్చి జయం ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి నిజమే, కానీ వాటిని జ్ఞాపకం చేసుకొని కృంగిపోవాల్సిన అవసరం లేదు. గతంలో దేవుడు ఎన్నో విషయాల్లో నీకు సహాయం చేశాడు, వాటిని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. రిమెంబర్ యువర్ పాస్ట్, హౌ గుడ్ గాడ్ ఈజ్, హౌ గుడ్ గాడ్ హ్యాడ్ బీన్ ఇన్ యువర్ పాస్ట్. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత కార్యాలు జరిగించగలడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యాహ్నం చెప్పాను నేను, మార్నింగ్ చెప్పాను నేను, గాడ్ ఈజ్ గుడ్ అన్నానా బ్యాడ్ అన్నానా? ఎప్పుడు గుడ్ దేవుడు? గాడ్ ఈజ్ గుడ్. పాడరేంటి? ఆల్ ద టైమ్. వచ్చా పాట? వచ్చారా? నాతో చెప్పండి, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను గాడ్ ఈజ్ గుడ్ అంటాను, మీరేమంటారు? గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. వెరీ గుడ్, మేల్కొని ఉన్నారు. టు ఫేస్ ద జాయింట్, టు ఓవర్కమ్ ద జాయింట్, ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ యూ ఇస్, ఏం చెప్పాను నేను? ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. ద సెకండ్ థింగ్ ఇస్ చూస్ ద రైట్ వెపన్స్. మూడోది, కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. ఫోర్త్ థింగ్ ఈజ్, ఎవరి మీద ఉంచాలి మన దృష్టిని? మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? సీజ్ డివైన్ ఆపర్చునిటీ. సీజ్ డివైన్ ఆపర్చునిటీ అంటే అర్థం ఏంటి? డివైన్ ఆపర్చునిటీ అంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. విన్నారా నా మాట? ఏమిచ్చాడు దేవుడు? అవకాశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అవకాశం? దావీదుకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎస్. దావీదు ఇచ్చిన అవకాశమును, ఎవరిచ్చారు అవకాశం? దేవుడిచ్చిన అవకాశమును ఏం చేశాడు? సద్వినియోగము. ఎస్. సీజింగ్ అంటే క్యాప్చరింగ్. దొరికిందిరా పట్టుకో. అర్థమైందా నా మాట? చేపలు పట్టడానికి వెళ్ళారు అనుకోండి, అరే వెళ్ళిపోతుంది, ఏ పట్టుకో పట్టుకో. నిజమే కదా? ఎస్. సీజ్ డివైన్ ఆపర్చునిటీ అంటే దేవుడిచ్చిన అవకాశాలను విడువకూడదు, విడిచిపెట్టకుండా దాన్ని గ్రాబ్. ఎస్. వదిలేయొద్దు. ఆ రోజు దావీదు విడిచిపెట్టాడా? ఈరోజు మనం ఇంతగా దాని గురించి ధ్యానం చేస్తున్నామంటే గొల్యాతును చంపే విషయం, ప్రపంచమంతా కూడా దీని విషయమై ధ్యానం చేస్తూ ఉన్నారంటే ఒక కారణం ఏమిటంటే దేవుడిచ్చిన అవకాశాన్ని దావీదు సద్వినియోగము. ఎస్ ఆర్ నో? డూ యు అగ్రీ విత్ మీ? ఎస్. దేవుడిచ్చిన అవకాశాన్ని దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు నీ జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. పాపాన్ని జయించడానికి అవకాశం ఇస్తున్నాడు, లోకాశలను జయించడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీవు జయించలేని అనుకుంటున్నావు, దేవుడు ప్రతిసారి నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఏం చేయాలి? అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అవును, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేనే ఉయ్యూరులో లేకపోతే, ఆ పరిచర్యను చూస్ చేసుకోకపోతే ఇవాళ ఇది అన్నీ చేసేవాడిని కాదేమో అనుకుంటాను. దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ ఐ యూజ్డ్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. లైఫ్లో సమస్యలు అనేవి చాలా సహజం. పెద్ద పెద్ద సమస్యలే ఎదుర్కొంటాం, చాలా పెద్ద సమస్యలే ఎదుర్కొంటాం. నిజమే. రానున్న దినాల్లో ఇంకా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. నిజమే. కానీ వాటిని జయించే అవకాశం దేవుడు తప్పక ఇస్తాడు. ముఖ్యంగా ఈ వయసులో పాపమును జయించే అవకాశం దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం ఏం చేయాలి? అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సీజ్ డివైన్ ఆపర్చునిటీ. ఇప్పుడు చదువుదాం చూడండి, 17వ అధ్యాయం 48వ వచనం నుండి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం చదువుతూ ఉన్నాం, 17వ అధ్యాయం 48.
ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా త్వరగా పరుగెత్తుకొని పోయి హీస్ యూటిలైజింగ్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటున్నాడు దావీదు. త్వరగా పరుగెత్తి, ఇంకా డిలే చేయడానికి వీలు లేదు, డిలే చేసే సమయము లేదు, త్వరగా ఈ కార్యం జరిగించాలి. ఎందుకు? దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కనుక, ఈ అవకాశాన్ని ఈ సమయంలోనే సద్వినియోగం చేసుకోవాలని త్వరగా పరుగెత్తి తన సంచిలో చేయి వేసి రాయి ఒకటి తీసి నుదుట కొట్టెను. అది ఎవరిచ్చిన అవకాశం? దావీదుకి దేవుడిచ్చిన అవకాశం. దావీదు ఏం చేశాడు? అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. అవకాశాన్ని విడిచిపెట్టిన వాడు కాడు. అందుకే రాశాను నేను, సీజ్ డివైన్ ఆపర్చునిటీ. డివైన్ అంటే దైవికమైన అవకాశం. దేవుడు నీకు అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. పాపమును జయిద్దాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, లోకాశలను జయిద్దాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, శరీర క్రియలన్నిటినీ జయించే వారముగా ఉందాం. అవి పెద్ద సమస్యలుగా అవి కూర్చున్నాయి, నిజమే. అమ్మో నేను ఇది జయించలేనేమో అనుకుంటున్నావు, అది బయటకు తెలియదు, నిజమే కదా. ఆ పాపము, ఫలానా పాపం, జయించలేని ఈ పాపం బయటకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఎవరికి తెలుసు? అది మనకు మాత్రమే తెలుసు. మనం అనుకుంటున్నాం, అమ్మో ఇది జయించలేకపోతున్నాను రా, మునిగిపోయాను, కూరుకుపోయాను, బయటపడటానికి నా వల్ల అవ్వట్లేదు. ఎవరిస్తున్నారు అవకాశం? దేవుడిస్తున్నాడు నీకు ఈ దినం. ఆ పాపమును జయించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సీజ్ డివైన్ ఆపర్చునిటీ. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు దాకా నేను? ద పవర్ టు ఫేస్ ద జాయింట్. మొదటిగా నేను అన్నాను, ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. మన పవర్ సోర్స్ ఎవరు? మనకు శక్తినిచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది ఏం చెప్పాను నేను? చూజ్ ద రైట్ వెపన్స్. సరైన ఆయుధాలను మనము ఎంచుకోవాలి. ఎన్ని ఆయుధాలు చెప్పాను? 5 P's చెప్పాను. మూడవది చెప్పండి, కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. డు నాట్ బి డిస్ట్రాక్టెడ్, డు నాట్ బి డిస్కరేజ్డ్. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏమన్నా డిస్ట్రాక్షన్కి అవకాశము లేకుండా. నాలుగవది ఏం చెప్పాను? సీజ్ డివైన్ ఆపర్చునిటీ. ఎన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళాడు దావీదు? 5 ఎందుకు తీసుకెళ్ళాడు? ఇలాగే యూత్ మీటింగ్స్కి వెళ్తే గోదావరి జిల్లాలో ఒకసారి క్వశ్చన్ అవర్ పెట్టారు. నేను అప్పుడు MBBS చదువుతున్నాను. ఐ వాజ్ మేబీ 20-22 ఎట్ దట్ టైం. సో క్వశ్చన్ అవర్ పెడితే కూర్చున్నాం, కాగితాలు రాసిచ్చారు, ఏదో ఆన్సర్స్ చెప్తూ ఉంటే ఒక అమ్మాయి రాసింది, బైబిల్లో ఎంతమంది యేసులు ఉన్నారు అని. మళ్ళీ చూశాను నేను, నిజమే, అది బైబిల్లో ఎంతమంది యేసులు ఉన్నారు. దేవుడా, చదవమంటే బైబిల్ చదువుతాం కానీ ఈ లెక్కలు ఎక్కడ వేసుకుంటాం దేవుడా అని. అమ్మ, ఎంతమంది యేసులు ఉన్నారో నేను ఇప్పుడు దాకా చదవలేదమ్మా, ఈసారి టైం దొరికితే చదివి చెప్తాలే అన్నాను. నేను అడిగిన క్వశ్చన్ అలా లేదుగా, నన్ను అట్ట చూస్తారు ఎందుకు? నేనేం అడిగాను? ఎన్ని తీసుకున్నాడు దావీదు? 5 ఎందుకు తీసుకున్నాడు అని అడిగాను. అదేదో పెద్ద ఎంసెట్ క్వశ్చన్ లాగా చూస్తున్నారు నన్ను. ఫిలిస్తీయుల సర్దారులు, దావీదు ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక్కడి తర్వాత ఒక్కడిని వేసి, అంతే. ద స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఒక్కడి తర్వాత ఒక్కడిని హతము, దట్స్ ఇట్. చంపేసే, అంతే. అన్నిటినీ, అందరినీ చంపేయటం దావీదు ఉద్దేశం.
ఎస్, మనం కూడా చేయాల్సింది ఇదే. చాలా జైంట్స్ ఉన్నాయి మన లైఫ్లో, చాలా ఉన్నాయి, ఒకటి కాదు, చాలా ఉన్నాయి. చాలా రకాల పాపాలు ఉన్నాయి, జయించలేమనుకుంటున్నావు, కానీ ఇవాళ జయిద్దాం. దేవుని శక్తితో, దేవుడిచ్చే శక్తితో ఈ దినము వాటన్నిటినీ జయిద్దాం. 4 చెప్పాను నేను, సీజ్ డివైన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ద లాస్ట్ థింగ్ ఈజ్ కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. ఏం చేశాడు దావీదు? వాడు పడిపోయాడు, అవునా? వాడు దెబ్బకి కింద పడిపోయాడు. పడిపోగానే దావీదు ఏం చేశాడు? పరుగెత్తుకొని వెళ్ళి వాడి కత్తి తీసి ఏం చేశాడు? డ్యాన్స్ వేస్తున్నాడు? లేదు. ఏం చేశాడు? వెంటనే కత్తితో ఏం నరికాడు? తల దెబ్బకి నరికేశాడు, అంతే. దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు డూ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం నువ్వు చేయాల్సింది ఇదే. ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో, ఏదైతే నిన్ను వెంటాడుతుందో, దేవుని కొరకు జీవించకుండా ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో, దేవుని నామ మహిమ కొరకు జీవించకుండా ఏది అడ్డుపడుతుందో, దాన్ని దినము సమూలముగా నిర్మూలము చేయాలంతే. కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. తలే తీసేస్తే ఇంకేమన్నా అవకాశం ఉందా? బతికే అవకాశం ఏమైనా ఉందా? మీ ఊర్లో తల లేకుండా ఎవరైనా బతుకుతారా? అట్ట చూస్తారేంటి? ఎస్, కట్ ఇట్ ఆఫ్ దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్. ఈ దినం మనం చేయవలసింది ఇదే. టు ఫేస్ ద జాయింట్. దేవుడిచ్చిన శక్తితో, హ్యావింగ్ ద రైట్ వెపన్స్, సరైన ఆయుధాలు కలిగి ఏం చేయాలి? శత్రువు తలను నరికివేయి. మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలను, ఈ పాపమును ఏం చేయాలి? పూర్తిగా సంహరించు, నిర్మూలము చేయంతే. కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్ అని రాసి నేను కింద రాశాను. కట్ ఆఫ్ ఏం రాశాను? కమ్యూనికేషన్స్ అని రాశానా? ఇంకేమైనా రాశాను? ఏం కమ్యూనికేషన్స్? సీక్రెట్గా పెడుతుంటాం చూడండి మెసేజ్లు. ఏం మెసేజ్లు అన్నాను నేను? అమ్మ ఏం మాట్లాడలేదు మీరు? అబ్బో, సీక్రెట్గా మెసేజ్లు. కట్ ఇట్ ఆఫ్. అది ఏం కమ్యూనికేషన్ అన్న? ఈవిల్ కమ్యూనికేషన్. అది మంచిది కాదు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నాం. ఇంటర్మీడియట్కి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉంటే రూమ్లో 3 ఉండేవాళ్ళం. 3 మంచాలు ఉండేవి. కొత్తగా జాయిన్ అయ్యాను. రాత్రి పడుకున్న తర్వాత రూమ్లో సౌండ్ వస్తుంది. మిడతలు ఉంటాయి, తెలుసా మీకు? మిడత అంటే తెలుసా? మిడత తెలీదా మీకు? తింటారు కదా మిడత. మరి ఎందుకట్ట చూస్తారు? రైట్. మిడత శబ్దం వస్తుంది చూడండి, మిడతలాగా సౌండ్ వస్తుంది. ఏంట కిస్ 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 అని సౌండ్ వస్తుందని నాకు మెలకు వచ్చింది. అసలే కొత్త హాస్టల్, అప్పుడు దాకా హాస్టల్లో ఉండలేదు. కానీ తప్పదు కాబట్టి హాస్టల్లో చేరాం. లేచి లైట్ వేసాను నెమ్మదిగా. ఈలో పాపం లైట్ వేసేసరికి నా పక్క బెడ్ అతనికి కొత్తే. లేచి ఏంట్రా ఈ సౌండ్ ఏంటి, ఎంత సౌండ్, కిస్ 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 అంటాను. సరే అక్కడ చూసాం, ఆ తలుపు దగ్గర చూసాం, ఈ గోడ దగ్గర చూసాం, ఎక్కడ మిడత కనపడలా. సరే లైట్ ఆపేసి మళ్ళీ పడుకున్నాం ఇద్దరం. పడుకున్న తర్వాత మాకు స్ట్రైక్ అయింది, ఇది మా కింద నుంచో డోర్ దగ్గర నుంచో రావట్లేదు, ఈ పక్క నుంచి వస్తుంది. ఎవడంటే ఆ 3వ బెడ్డోడు చక్కగా ముసుకేసుకొని ఫోన్ అంటున్నాడు. ఈడు ఓరియదవా, నువ్వు ఎక్కడ దొరికేవరా నువ్వు? మేము లైట్ వేసి ఎతికినా కానీ వీడికి డిస్టర్బెన్స్ లేదు. వీడు హ్యాపీగా అబ్బా ఏమి టాలెంట్ అది.
కట్ ఆఫ్ ఈవిల్ కమ్యూనికేషన్స్, కట్ ఇట్ ఆఫ్, కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్, కట్ ఆఫ్ ఈవిల్ కమ్యూనికేషన్స్, కట్ ఆఫ్. రెండోది ఏం రాశాను? బ్యాడ్ హ్యాబిట్స్. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే పొద్దున్నే నిద్ర లేవగానే ఏది ఇది, ఏంటిది ఇది, బైబిలా, అలాంటివి ఎందుకు చెప్తారా? ఫోన్ కదా, అది హ్యాబిట్ అంతే, బ్యాడే. మరి పొద్దున్నే లేవగానే దీన్ని చూడాలి, అలవాటు పడిపోయాం, ఆపేసేయండి. ఎవరిని చూస్తారు? బాగా చెప్పారు, దేవుణ్ణి చూద్దాం, ప్రార్థన చేద్దాం లేవగానే. అదేం హ్యాబిట్? గుడ్ హ్యాబిట్. అవునా? ప్రార్థన చేద్దాం లేవగానే. ఏం చేద్దాం? దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. కట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. నా దగ్గరికి వాడికి 11 ఏళ్ళు అనుకుంటా, 11 ఏళ్ళ పిల్లోడిని తీసుకొచ్చింది లాస్ట్ 2 months బ్యాక్ ఒక తల్లి. మదర్ 11 years బాయ్ని తీసుకొని వచ్చింది. వాడు ముందు లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు ఇదంతా నొప్పి వచ్చేస్తుందండి అన్నాడు. అరే నీ వయసు ఎంతరా? 11 ఏళ్ళండి. నీకు నొప్పి రావటం ఏంట్రా? ఊరుకోరా అన్నాను నేను. ఇదంతా నొప్పి రావటం ఏంట్రా నీకంటే, తర్వాత వాళ్ళ అమ్మ లోపలికి వచ్చింది. ఎందుకమ్మా వీడికి ఈ వయసులో నొప్పులేంటి అన్నాను. వాళ్ళ మామయ్యని బాగా కొట్టాడులేండి అంది. మరి ఇంతలా నా కొట్టడం, వాడికి అంత ఎర్రగా కమిలి ఉంది, ఇదంతా ఇలాగా కొట్టేది, మరి ఏం జరిగిందన్నాను. వీడు చేసిన పని అలాగే ఉందిలేండి, అందుకే కొట్టాడండి. ఏం చేశాడన్నాను. వాడి వయసు ఎంత? 11 ఏళ్ళు. ఫ్రెండ్స్తో కలిసి ఆ చెట్లు మాటుకెళ్ళి ఏం చేస్తున్నాడంట, సిగరెట్ అయితే పర్లా, వీళ్ళకి తెలిసి ఏంటో గంజాయి కాలుస్తున్నాడండి అన్న. నేను షాక్ అయిపోయాను. హీస్ జస్ట్ 11. ఏం కాలుస్తున్నాడంట? కొట్టడం మంచిదేలేమ్మా, ఇంకో 4 రోజులు ఆడికి నొప్పి ఉండేటట్టు నేను కూడా మందులు రాయనని చెప్పా. ఎందుకు గుర్తుండాలి ఆడికి ఆ నొప్పి? అలవాటు పడిపోయావు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీలో. కట్ దెమ్ ఆఫ్, తీసివేయి. కట్ చేయటం అంటే తల నరికేస్తే మళ్ళీ దాన్ని చేయొచ్చా? అటాచ్ చేయొచ్చా? అవకాశం ఉందా? కట్ ఆఫ్ అంటే అంతే, అదే, తీసివేయి పూర్తిగా, అంతే. ఇంకా మరలా అవి మన జీవితంలోకి రావడానికి అవకాశమే ఉండకూడదు. కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. మొదటిది ఏం రాశాను నేను? కట్ ఆఫ్ ఈవిల్ కమ్యూనికేషన్స్. తర్వాత కట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. థర్డ్ థింగ్ ఏం రాశాను నేను? కట్ ఆఫ్ ఎలిసిట్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటే చెడ్డ సహవాసాలు. ఏ సహవాసాలు? చెడ్డ సహవాసాలు. దైవ గ్రంథంలో అన్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని తీసివేయి. అంటే అసలు హిందూ ఫ్రెండ్సే ఉండకూడదండి. అంటే దేవుని ఎరుగనోళ్ళు అసలు స్నేహితులుగానే ఉండకూడదా? అంటే వాళ్ళతో అసలు కలిసి తిరగకూడదా? వాళ్ళతో కలిసి తినకూడదా? మా క్లాస్లో 100 మంది బ్యాచ్, ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో 100 మందిలో ఏంటి పరిస్థితి? వస్తుందా? కరెంట్ పోలేదా? కరెంటే పోయిందా? బ్యాటరీ ఉందా? హలో, మైక్ ఇటు తిప్పుతారా? పోయి బాక్స్ బయట వస్తుందా? ఓ పైన. కట్ ఆఫ్ వస్తుందిగా. కట్ ఆఫ్ ఎలిసిట్ రిలేషన్షిప్స్. ఏం చెప్తున్నాను నేను? 100 మంది బ్యాచ్లో రక్షించబడిన వ్యక్తిని నేను ఒక్కడినే, దేవుని తెలుసుకున్న వ్యక్తిని నేను ఒక్కడినే.
నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్లో. ఎంబీబీఎస్ దాదాపు 5.5 సంవత్సరాలు, 6 ఏళ్ళు చదువుతాం కలిసి, అందరం కలిసి. ఎన్నేళ్ళు ఉంటాం? 6 ఏళ్ళు. సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు, 5.5 సంవత్సరాలు కలిసి చదువుతాం. మంచి స్నేహితులు ఉన్నారు నాకు. ఒకడు బాగా థిక్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే, ఒకడు కార్డియాలజిస్టు, ఒకడేమో యూరాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్టు, ఇంకొకడేమో క్రిస్టియనే కానీ వాడు పాపం అలా ఉండేవాడు. వాడేమో ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నాడు, అబ్రాడ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. మంచి స్నేహితులు నాకు. అంటే అలాంటి స్నేహితులతో కలిసి తిరగకూడదా, ఉండకూడదా అంటే ఉండొచ్చు, కానీ మన లైన్ లోపలే మనము ఉండాలి. ఆ బార్డర్ ఎప్పుడైతే దాటుతామో, దాటితే ఏమైపోతాం? మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. అందుకే రాశాను కట్ ఆఫ్ ఎలిసిట్ రిలేషన్షిప్స్. ఆ తర్వాత రాశాను నేను కట్ ఆఫ్ పోర్నోగ్రఫీ. పోర్నోగ్రఫీ అంటే అశ్లీలతను చూడటము. ఇవాళ ఎక్కడుంది అశ్లీలత చూడటం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడికో వెళ్ళి చూడక్కర్లా, ఫోన్లో ఫ్రీగా. ఎస్, కట్ ఇట్ ఆఫ్ దిస్ ఈవినింగ్. కట్ ఆఫ్ పోర్నోగ్రఫీ. తర్వాత రాశాను కట్ ఆఫ్ డిస్ఆనెస్టీ. డిస్ఆనెస్టీ అంటే ఆనెస్ట్గా ఉండటం అంటే న్యాయంగా, నిబద్ధతగా, న్యాయంగా బ్రతకటం. డిజానెస్టీ అంటే అన్యాయంగా బ్రతకటం, దాన్ని తీసేసుకోవాలి. తర్వాత రాశాను నేను కట్ ఆఫ్ ఆల్కహాలిజం. ఏంటిది అది? ఆల్కహాలిజం తీసేయాలి, ఆపేయాలి. లాస్ట్లో రాశాను కట్ ఆఫ్ అడల్టరీ. అడల్టరీ అంటే వ్యభిచారము. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ సిన్. ఏమన్నాను నేను? చెప్పండి, ఏమన్నాను నేను? సెక్స్ బిఫోర్ మ్యారేజ్, ఎస్, కట్ ఆఫ్ అడల్టరీ. అలాంటి పాపము జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ఏం చేయాలి? దాన్ని నరికి వేసేయాలి, సంహరించాలంతే. కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. ద పవర్ టు ఫేస్ ద జాయింట్. సమస్య ఉంది, పెద్దదే అది. దాన్ని జయించడానికి శక్తి కావాలంటే 5 విషయాలు చెప్పాను నేను, త్వరగా చెప్దాం. మొదటిగా ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. రెండవది చూస్ ద రైట్ వెపన్స్. థర్డ్ది కీప్ యువర్ ఐస్ ఆన్ ఫోకస్. ఫోర్త్ థింగ్ ఈజ్ సీజ్ డివైన్ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఆఖరుగా కట్ ఆఫ్ ఎనిమీస్ హెడ్. చూజ్ రైట్ వెపన్స్లో సరైన ఆయుధాలను ఎంచుకోవటంలో ఎన్ని చెప్పాను నేను? ఎన్ని రాళ్ళు, ఎన్ని పీస్? త్వరగా అవి కూడా చెప్దాం. మొదటిగా స్టోన్ ఆఫ్ ద పాస్ట్, ప్రేయర్, ప్రయారిటీ, ప్యాషన్, స్టోన్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఇలాంటి ఆయుధాలు కలిగి జయిస్తూ దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎస్ లార్డ్, హెల్ప్ మీ టు ఓవర్కమ్ ద జాయింట్ ఇన్ మై లైఫ్. ఈ దినము ఇలాంటి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను ప్రభువా. ఆ సమస్యను జయించే కృపను, జయించే శక్తిని నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎస్, ద పవర్ టు ఫేస్ ద జాయింట్. సమస్యను జయించుట, పెద్ద సమస్య కావచ్చు, జయించుట, జయించే కృపను ప్రభు దయచేస్తాడు, జయించే శక్తిని ప్రభు దయచేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, జయించడానికి నాకు శక్తి కావాలి, జయించడానికి బలము కావాలి. ఐఎమ్ కనెక్టింగ్ టు యూ దిస్ మార్నింగ్. నీ సన్నిధికి నేను వస్తూ ఉన్నాను, నీతో కనెక్ట్ అవుతున్నాను. నీ నుండే నాకు శక్తి కావాలి ప్రభువా, నన్ను బలపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీకే కనెక్ట్ అవుతున్నానయ్యా, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నాను ప్రభువా, నిన్ను కలిగి జీవిస్తాను ప్రభువా, నాకు జయము దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి శోధనను,
ప్రతి సమస్యను జయించే కృపను నాకు దయచే. సరైన ఆయుధాలు కలిగి ఎనిమి హెడ్ని కట్ ఆఫ్ చేసే కృపను, అలాంటి శక్తిని దయచే. మరలా పాపము జోలికి నేను వెళ్లకుండా నాకు శక్తిని దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచే, శరీర జీవనదిని నా హృదయములో ప్రవహింప, హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపంతటికై స్తోత్రాలు ప్రభువా. ఈ 2 దినాల యూత్ క్యాంప్లో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమును మీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. మీ కొరకు నమ్మకమైన వారుగా, మీ కొరకు బలవంతులుగా, జయించు వారుగా, సాక్షులుగా వారు రానున్న జీవితం అంతా బ్రతికే కృపను దయచేయండి ప్రభు. అనేకులను మీ వైపు నడిపే కృప మీ బిడ్డలకు దయచేయండి. వాక్యమును హృదయాల్లో భద్రపరచుకొని మీ కొరకు నమ్మకమైన వారుగా, జ్యోతులుగా ఈ లోకములో వెలుగుతూ జీవించే కృపను దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు. ఐజాక్ బ్రదర్ ఉన్నారా, వాడతారు. తర్వాత సిహెచ్ శ్యాంబాబు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యానుసారంగా పాట పాడుకుంది. నీ మానవుడా నీ గమ్యమేమిటో, గురిమిటో, గురి లేని నీ బ్రతుకు బరువేమిటో యోచించినావా, గమనించినావా, యోచించినావా, గమనించినావా. ఏమౌనా బ్రతుకు గమ్యం లేని మానవుడాన్ని గమ్యమేమిటో, గురి లేని నీ బ్రతుకు బరువేమిటో, గురి లేని నీ బ్రతుకు బరువేమిటో. నాయనా అలాగున గైకొని మేందు విశ్వాసం కలిగి ప్రభా విజయాన్ని పొందుటకై ఇక్కడున్న చేరి వచ్చిన ప్రియులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. మరొక దాసుడు మరి ఎబినేజర్ పోతును గాను కూడా మీరు ప్రేమించి నిన్నటి దినం నుంచి ప్రభా ఈ కొడుకుల ద్వారా కొంతమందైనా రక్షణ పొందుతూ ఉజీవం పట్టుతూ మీ రాజ్యంలో చేర్చబడుతూ సహాయం. ఈ దాసుని మీ చేతులకు అప్పగిస్తుండగా కృప చూపమని ఈ మనవులని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడి ప్రార్థన చేసిన ఐజాక్ బ్రదర్కు, శ్యాంబాబుకు స్థానిక వందనాలు. వాక్య పరిచయ నిమిత్తం ఈ సమయాన్ని నిమిషాలకు అప్పచెప్తాను. ప్రభునామమున మీకు అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. 2 దినాలు మీ మధ్య పరిచయం చేయటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రేమతో అల్పుడనైన నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘానికి, దేవుని దాసులు ప్రియులు నతానియేల్ అన్నకు, అలాగే సంఘ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వర్తమానం చెప్పిన వెంటనే నేను వెళ్ళిపోతాను. రైట్, నా కొరకు ప్రార్థన చేయండి. సుదీర్ఘమైన ప్రయాణం, చీకట్లో కొంచెం డ్రైవ్ చేయడం నాకు ఇబ్బంది, అందుకనే కొంచెం అర్లీ అవర్స్లో వెళ్దాం అన్నది నా ప్రయత్నం, కానీ కుదరలేదు. అందుకని నా ప్రయాణం కొరకు
ప్రార్థన చేయండి. మా ఆరోగ్యాలు, తర్వాత మా ప్రయాణాలు, అందులో దేవుని భద్రత మీ ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. నేను వర్తమానం చెప్పట్లేదు, అది మీకు గుడ్ న్యూస్. ఓకే, నేను వర్తమానం చెప్పట్లేదు, బట్ డేవిడ్ లైఫ్లో ఒక చిన్న పార్ట్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. క్రమబద్ధంగా బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? సిస్టమాటిక్ బైబిల్ స్టడీ, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. క్రమబద్ధంగా అంటే ఎవ్రీడే అని కూడా కాదు, ఖచ్చితంగా నోట్స్, పెన్ను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1, 2, 3. సో సాడ్. మీరు చదువుతుంటారులేనా? రైట్, ఓకే. ఒక వచనం చదువుదామా? రైట్. అపోస్తులుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తులుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. ప్రభు, ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో ఆయన మన ఆత్మల క్షేమం కొరకై తన ఆత్మ ద్వారా ఆయన మనకు అనుగ్రహించును కాక. దావీదు ఎవరు అంటే 3 విషయాలు విన్నాం. ఎవరు దావీదు? దావీదు ఎవరు? నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. రెండవది, దావీదు సీక్రెట్ లైఫ్ ఆలోచన చేసాం కదా. రైట్. మూడవది, దావీదు యొక్క 3 విషయాలు గుర్తున్నాయా? దానికి ఏముంది? సమయం ఉంది. రైట్, వెరీ గుడ్ అమ్మా. సమయం ఉంది. ఆ సమయం వరకు ఏం చేయాలి? ప్రతి చిన్న పని చేయాలి. ప్రభు మన చేతికిచ్చే చిన్న పని, ప్రభు మనకిచ్చే చిన్న పనుల వెనకాల దేవుని పెద్ద ప్రణాళిక దాగి ఉంటుంది, మనకు తెలియదు. అది అర్థమైందా? రెండవది ఏముండాలి? విశ్వాసం ఉండాలి. వేటిని దాటి వెళ్ళాలి విశ్వాసం? సహోదరుల నిందలు పట్టించుకోకూడదు, నాయకుల నిరుత్సాహాన్ని పట్టించుకోకూడదు, శత్రువు నిరాకరణని పట్టించుకోకూడదు. మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఏంటి చెప్పండి? సామర్థ్యం. సామర్థ్యం అంటే నీ చేతిలో ఏముందో అదే నువ్వు పాడగలవా? పాట ద్వారా దేవుని మహింపరచవచ్చు. ఓకే, దాని ద్వారా దేవునికి విజయాన్ని తీసుకురావచ్చు. నీ చేతికున్న ఏదైనా కానీ, నీ చేతిలో ఉన్న నీ సామర్థ్యం ఏదైనా కానీ. రైట్. దావీదు జీవితాన్ని ఇంకొక మాటలో, యాక్చువల్గా నేను 18th చాప్టర్కి రావాలి, కానీ సమయం బట్టి, తర్వాత మీ పరిస్థితిని బట్టి నేను ఒక 15 minutes ఒక యూస్ఫుల్ టాపిక్, ప్రయోజనకరమైందే కొన్ని నిమిషాలు నేను మీ ముందు నుంచి నా వర్తమానాన్ని ఇంట్లో వచ్చేస్తాను. అక్కడ ఒక మాట ఉంది చూసారా? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. రైట్. మొత్తం దావీదు జీవితం అంతా అక్కడ రాయబడింది. దావీదు జీవితం అంతా అక్కడ రాయబడింది. దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్నటి నుండి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ దావీదు జీవితం పట్ల దేవునికి ఏముంది? అక్కడే ఉంది, సంకల్పం ఉంది. మన జీవితాల పట్ల దేవునికి ఏముంది? ప్రణాళిక ఉంది. యాదృచ్ఛికంగా రాలేదు, అంటే అనుకోకుండా మనం భూమి మీద పుట్టలేదు. ఎందుకు నీవు ఇంతవరకు బతుకున్నావంటే దెర్ ఈజ్ ఎ రీజన్, దాని వెనకాల ఒక కారణం ఉంది. ఎవ్వరూ కూడా అనవసరంగా సృష్టించబడలేదు. దేవుడు పొరపాటు చేస్తాడా? పొరపాటు చేయడు. పొరపాటున కూడా ఎవరైనా ఇక్కడ భూమి మీద ఉన్నారా? లేదు. మీరు ఉన్నారంటే దెర్ ఈజ్ ఏ రీజన్. ఓకేనా? సో మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నేను నిన్న చెప్పిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నీవెందుకున్నావు అనేది నీకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీవెందుకున్నావు అన్నది నీకు అర్థం కావాలి. దావీదుకు దేవుని సంకల్పం తెలిసింది. అందుకని దేవుని సంకల్పం ఏంటంటే తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడు. తన తరము వారికి సేవ చేశాడు.
సేవ చేసి నిద్రించాడు. అది మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం. రైట్. ఇప్పుడు మనం ఏమి ఆలోచించబోతున్నామంటే, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను నేను ఎట్లా తెలుసుకోవాలి, రీజన్ నేను ఎందుకున్నాను అనేది నాకు ఎట్లా అర్థమవుతుంది, నేను భూమి మీద ఎందుకు జీవిస్తున్నాను అన్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది. నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. వస్తువును తయారు చేసిన ఓనర్, ఈ వస్తువును తయారు చేసిన ఓనర్ దీని కొరకు ఏం చేస్తాడు, ఒక మాన్యువల్ కూడా తయారు చేస్తాడు. అర్థమైందా? ఆ మాన్యువల్ చదివితేనే ఈ వస్తువు ఎందుకుందో అర్థమైపోతుంది. అర్థమవుతుందన్నమాట. ఆ మాన్యువల్ చదివితేనే ఈ వస్తువు ఎందుకుందో అర్థమైపోతుంది. మనల్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. మనల్ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నా లైఫ్ మీనింగ్ తెలియాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు నా పట్ల తన సంకల్పాన్ని ఎలా తెలియచేస్తాడు? అప్పుడు నా జీవితానికి సంబంధించిన మాన్యువల్ అనేది నాకు ఒకటి ఉండాలి. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి ఒక చిన్న పేపర్ ఉంటుంది కదా, బుక్ ఉంటుంది కదా. దీన్ని తయారు చేసినప్పుడు దీంట్లో పాటు ఒక చిన్న పుస్తకం ఉంటుంది, దీన్ని ఎలా వాడాలి అనేది. అలా ఉన్నప్పుడు నన్ను తయారు చేసినటువంటి దేవుడు నేను ఎందుకున్నానో అర్థం కావటానికి ఆయన కూడా ఒక బుక్ తయారు చేశాడు, మాన్యువల్ తయారు చేశాడు. ఆ పుస్తకమే ఏంది? బైబిల్, దేవుని వాక్యం. ఒక మాట చెప్తాను, జీవితకాలం గుర్తుపెట్టుకోండి. నీకు వాక్యం తెలియకపోతే నీవెందుకున్నావో నీకు తెలియదు. అర్థమవుతుందా? నీకు వాక్యం తెలియకపోతే నీవెందుకున్నావో నీకు తెలియదు. నీవెందుకున్నావో నీకు తెలియాలంటే నీకేం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి వాక్యం? ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎలా చదవాలి వాక్యం? దానికి సంబంధించి దావీదు ఒక మాట అన్నాడు, చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 1వ కీర్తన. నేను వర్తమానం చెప్పట్లా, కేవలం ఇంట్రడక్షన్ చెప్తున్నాను అంతే. బట్ తర్వాత నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథం 1వ కీర్తన, ఇది దావీదు రచించిన కీర్తనే. 1వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒకవేళ దావీదును నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేస్తున్నాను అంటాడు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు అంటే దావీదు ఏమంటాడు తెలుసా? అక్కడే ఉంది చూడండి. దేంట్లో ఆనందిస్తున్నాడు? ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో ఆనందం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇంకొక మాట అంటాడు ఈయన. 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన త్వరగా. 19వ కీర్తన 10వ చరణం చూస్తారా? అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరతగినవి అంటాడు. ఏమంటాడంటే, నా జీవితంలో వాక్యం నా దగ్గర ఉన్న డబ్బు కంటే విలువైంది అంటాడు. నేను దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాను అంటాడు వాక్యంలో. ఇంకేమంటాడు? నా జీవితంలో డబ్బు కంటే లేకపోతే బంగారు వీటికంటే విలువైంది అంటాడు. ఇంకొక మాట అన్నాడు, పైకి రండి, 7వ చరణం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, నా హృదయానికి నెమ్మదినిచ్చేది, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది కూడా అదే. నాకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు నా ప్రాణమును తెప్పరిల్ల చేసేది ఏంటి? వాక్యం. నా ఎంజాయ్మెంట్ ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. నా లైఫ్లో మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏదైనా ఉంది, అమూల్యమైనది ఏదైనా ఉంది అంటే అదేంటి చెప్పండి? వర్డ్ ఆఫ్ గాడ్. నాకు మనశ్శాంతినిచ్చేది ఏంటి అంటే వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తున్నాను, రిపీట్. ఒకటి, నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే అవును అంటాడు. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? వాక్యంలో ఎంజాయ్ చేస్తున్నాను అంటాడు. రెండవది, నీ జీవితంలో అత్యంత విలువైంది ఏంది దావీదు అంటే దావీదు ఏమంటాడు? దేవుని వాక్యం. బంగారు కంటే మేలిమి బంగారు కంటే విలువైంది అంటాడు. మూడవది, నీకు ఏది ఎక్కువ నెమ్మదిని లేకపోతే నీకు మనశ్శాంతిని ఏమి కలుగు చేస్తుంది అని అంటే, నాట్ మూవీ, నాట్ ఫ్రెండ్స్, నా ప్రాణమును తెప్పరిల్ల చేసేది ఏంటి? దేవుని వాక్యం. అంత ఇంపార్టెంట్ దావీదు జీవితంలో, అంత ప్రాముఖ్యమైనది దావీదు జీవితంలో ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. దావీదుకు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం తెలుసు, వాక్యం ఎలా చదవాలో తెలుసు. అందుకనే ఈ 10 మినిట్స్లో నేను ఒక 10-15 మినిట్స్లో దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా ఎలా చదవాలో చెప్తాను.
ఓకేనా? రైట్. హౌ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ వ్యక్తిగత జీవితాలకు వాక్యాన్ని ఎలా చదవాలో చెప్తాను. నాకు చాలా బాధేస్తుంది, ఇంతమందిలో 2-3 మాత్రమే వాక్యం చదువుతున్నారు అన్నది. ఇంకా మీరు వాట్ ఈస్ ద యూస్ చెప్పండి? నాకు అసలు చాలా బాధేస్తుంది, ఇంతమందిలో 2-3 చదవటం. అంటే ప్రాబ్లం ఏంటి అంటే వాక్యాన్ని ఎంజాయ్ చేయటం తెలియక, వాక్యాన్ని ఎంజాయ్ చేయటం తెలియక. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, తను నమ్మిన మొదటి దినాల్లో, ప్రారంభ దినాల్లో ఒక్కసారి కూర్చున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభిస్తే ఆ 50వ అధ్యాయం ముగించాలి, ఫినిష్ చేయాలి, అంతవరకు లేవడు ఆయన. 150 కీర్తనలు ఉంటే మొదటి స్టార్ట్ చేశాడంటే క్యారియర్ కట్టుకొని కొండకెళ్ళి 150 కీర్తనలు చదివి తిరిగి కొండ దిగి వచ్చాడు ఆయన. నాకు తెలిసిన ఒక యవన సోదరుడు తన యవన దినాల్లో ఒక్క బుక్ ఒకసారి కూర్చున్నా అంటే మొత్తం లేపేసేవాడు, అంత పిచ్చిగా చదివేవాడు ఆయన. ప్రభు ఆయన ఉపయోగించుకుంటున్నాడు, ప్రభు ఆయన్ని వాడుకుంటున్నాడు. అది రెండవ విషయం. ఇంకో మాట చెప్పంటారా? 90 ఏండ్ల ఒక దైవజనుడు తెలుసు నాకు, 80-70 సంవత్సరాల దైవజనుడు తెలుసు. ఆయన ఒక బైబిల్ క్లాసెస్లో ఉన్నాడు, మేము కూడా వెళ్ళాం బైబిల్ క్లాసెస్కి. 10:30-11 అప్పుడు నేను ఆయన్ని చూశాను, మంచం మీద కూర్చొని ఉన్నాడు. మీటింగ్స్ అవి, బైబిల్ క్లాసెస్ అవి, మంచం మీద కూర్చొని ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం చదువుతున్నాడు ఆయన. నేను చూశాను ఏం చదువుతున్నాడు అని, ఇట్లా చూశాను ఇంట్రెస్టింగ్గా కొంచెం. మార్కు సువార్త 16వ అధ్యాయం అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు లేచాను నేను, బాత్రూమ్కని, వాష్రూమ్ వెళ్ళొద్దామని. వెళ్తే లేచి మళ్ళా చూస్తే కూర్చొని ఉన్నాడు. వెళ్ళొచ్చాను, వెళ్ళి పడుకుందామంటే సర్లే చూద్దాం ఏం చేస్తున్నాడో ఏం చదువుతున్నాడో అని మళ్ళీ వెళ్ళాను. విచిత్రం తెలుసా, మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరే ఉన్నాడు. రాత్రి 10:30-11 గంటలప్పటి నుండి ఉదయం 4 గంటల వరకు ఎక్కడున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయమే. ఏమింతుంది ఇందులో? ఇన్ని గంటలు ఒక అధ్యాయం దగ్గర కూర్చునేంత మజా, థ్రిల్, ఎంజాయ్మెంటు ఏముంది ఈ పుస్తకంలో? ఆ రోజు నాకు వచ్చిన ప్రశ్న ఇది. తర్వాత చదువుతుంటే అర్థమైంది. దావీదు అంటాడే, కొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు దొరుకుతుందని. నిజంగా కొవ్వు మెదడు దొరికినంత తృప్తి దొరుకుతుంది మీరు చదివితే. ఎలా చదవాలి? అంతే కదా, ఎలా చదవాలి? సో దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా ఎలా చదవాలి? సింపుల్ టిప్స్ చెప్తాను, 10 minutesలో చెప్పేస్తాను అంతే, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మార్నింగ్ ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించండి, రాసుకోండి తప్పకుండా. ఫస్ట్ ఒక ఖచ్చితమైన సమయాన్ని కేటాయించండి. ఖచ్చితమైన సమయం అంటే ఏ టైం? వాట్ ఈస్ ద బెస్ట్ టైం? మంచి సమయం చెప్పండి, ఏదైతే బాగుంటుంది? 5 to 6. మీ చేత అయితే చేత అయ్యే మాటలు మాట్లాడండి. ఊరికి 5 to 6, 4 to 5 కాదు, మీ చేతన అయ్యే మాటలు మాట్లాడండి. ఎన్ని గంటలకు లేస్తారు? నిజం చెప్పాలి, మీరు ఎన్ని గంటలకు లేయగలరు? ఈరోజు ఒక డెసిషన్ జరగాలి, అందుకని ఒక నిర్ణయం జరిగిపోవాలి. ఇప్పుడు ఎన్ని గంటలకు బాగుంటుంది చెప్పండి? 6. ఇది కరెక్ట్. ఇది ఇప్పుడు నిజం చెప్పారు మీరు. 5 to 6 అంట అవుతుందా మీ వల్ల? రైట్. 6 to 7 రైట్. 6 to 7 కూడా వద్దు, 6 to 6:20 అంటే ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు. 6 గంటల నుండి 6:20 లాక్ చేసేయండి, తాళం చేసేయండి. ప్రభువా ఈ 20 minutes టైం ఎవరిది? నీది. ఇంక దీన్ని ఎవరికి ఇవ్వకండి. నేను ఇప్పుడు మిమ్మల్ని గంట సేపు కూర్చోమని చెప్పట్లేదు. ఎంత? 20 minutes బిగినింగ్లో. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? ఎంతమంది 6 నుంచి 6:20 వరకు దేవునికి సమయాన్ని ఇస్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. మాట ప్రభు వింటున్నాడు, అందరు ప్రభు వింటున్నాడని ఇక్కడ ప్రామిస్ చేయండి. అమ్మాయిలు 6 నుండి 6:20 వరకు లేచి 20 నిమిషాల సమయం దేవునికి ఇస్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? లేవలేవా అమ్మా? 5 ఓకే. ఎనీ 20 minutes లైఫ్ డేలో, మార్నింగ్లో ఏదో ఒక 20 నిమిషాలు, మార్నింగ్ టైంలో. ఓకే, గుడ్, సూపర్. ఇక్కడ కొంతమంది ఎత్తట్లేదు, ఎందుకని? చదువురాదా మరి? ఎందుకు ఆలోచిస్తున్నారు? రైట్, సరే.
20 minutes తీసిపెట్టేయండి. సో ఒక ఖచ్చితమైన సమయం. 2, ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. మీ ఇంట్లోనే ఒక పర్టికులర్ ప్లేస్ ఒకటి తీసుకోండి. అది మీ మంచం కావచ్చు, లేకపోతే మీరు కూర్చునే చాప కావచ్చు, మీ మిద్దె మీద కావచ్చు, మీ ఇంట్లో ఒక మూల కావచ్చు, అవసరమైతే మీ కిచెన్ రూమ్ కూడా కావచ్చు, తప్పేమీ లేదు. అర్థమైందా? కిచెన్లో ఒక మూలకు కూడా కావచ్చు. సో ఒక ప్లేస్ నిర్ణయించండి, ఒక సమయం, స్థలం. రైట్? ఏమీ అక్కర్లేదు, 2 ఒకటి బైబిల్, 2 నోట్బుక్, అంతే. ఇంకేం అవసరం? అంతేనా? పెన్ను, మొత్తం నోట్బుక్ ఉంటే సరిపోద్దా? సో 3 విషయాలు. ఒకటేంటి? బైబిల్, నోట్బుక్, పెన్. ఓకే, రైట్. ఇవి తీసుకోండి. ఉదాహరణకి కీర్తనలు, మొదటి కీర్తన తీసుకోండి. లేకపోతే అంటే ఏదైనా కానీ. ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి కీర్తనలు, మొదటి కీర్తనలో. త్వరగా 6 వచనాలు ఉన్నాయి. ఎంతసేపు అవుతుంది టైం చదవడానికి? కరెక్ట్గా అది మొత్తం చదవటానికి ఒక్కసారి 1 షాట్లో చదవడానికి ఎంత టైం పడుతుంది? 2 minutes, 5 minutes చదవండి. అంటే ఎన్నిసార్లు చదవచ్చు? నాకు తెలిసి 3 to 4 times చదవచ్చు. ఎప్పుడైనా బైబిల్ని ఒక్కసారే చదవకండి. కనీసం ఒక 6 వచనాలని కానీ 5 వచనాలు కానీ, పెద్ద భాగాలు తీసుకోవద్దు. అర్థమైందా? అర్థం లేకుండా 66 పుస్తకాలు చదివే కంటే అర్థవంతంగా 5 వచనాలు చదవటం మేలు. అర్థమవుతుందా మీకు? 66 పుస్తకాలు చదివినానంటే ఏమర్థమైందంటే ఏమీ అర్థం లేదు. అర్థమవుతుందా? అర్థవంతంగా 6 వచనాలు చదివినా సరిపోతుంది. సో ఒక 6 వచనాలు తీసుకొని ఎన్నిసార్లు చదవండి? 3 to 4 times. సో ఎంత అయిపోయింది ఇప్పుడు? ఎంత టైం పోయింది? 5 minutes పోయింది. ఒక 3 minutes ప్రేయర్ చేయండి. ప్రభువా నాతో మాట్లాడండి. 2 minutes లేదంటే 3 minutes ప్రభువా నాతో మాట్లాడండి. ప్రభువు తప్పకుండా మాట్లాడతాడు. తప్పనిసరిగా ఈ చిన్న ప్రార్థన మోకరించి ఆ లేఖన భాగం దగ్గర చూపించి ప్రభువా నాతో మాట్లాడండి అని ఒక చిన్న ప్రార్థన చేయండి. విషయానికి వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నిసార్లు చదివారు? ఇప్పుడు 3 times చదివారు. ఒక చిన్న ప్రార్థన చేశారు. బైబిల్ని ఏం చేయాలంటే క్వశ్చన్ చేయాలి. బైబిల్ని ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలి. అంటే ప్రశ్నించాలి బైబిల్ని ఎప్పుడైనా కానీ. కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. చదివినప్పుడు ఇప్పుడు మొదటి కీర్తనలో ఉన్నారు కదా, మొదటి కీర్తన తీయండి, అట్లాగే తీయండి. మొదటి కీర్తనలోనే ఉన్నారు కదా, రైట్. 6 వచనాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు. మొట్టమొదటి ప్రశ్న ఇందులో దేవునిని గురించి ఏమైనా రాయబడి ఉందా అని క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ రాసుకోండి మీ నోట్బుక్లో. దేవునిని గురించి ఈ భాగం ఏమని తెలియచేస్తుంది? దేవునిని గురించి ఈ భాగం ఏమని తెలియచేస్తుంది? చెప్పండి, ఏముందో మొదటి కీర్తనలో? దేవుడు ఎలా కనబడుతున్నాడు మీకు? ఎక్కడైనా ఉందా? ఈ కీర్తనలో దేవుడు ఎక్కడైనా కనబడుతున్నాడా? 2వ వచనం, 6వ వచనమా? రైట్. 2వ వచనంలో ఏముంది? ఎవరి ధర్మశాస్త్రం? సరే, ధర్మశాస్త్రం తీసేసి ఒకటి ఇంకా అంతే. హోవైనా ధర్మశాస్త్రం ఏంటంటే ఒకటే కదా, రైట్. సో దేవుని గురించి ఏమని రాయబడిందంటే ఆయన ఆనందాన్ని కలుగు చేయవాడు అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. దేవుడు ఎవరు? దేవుడు ఏం చేస్తాడు? ఏం కలుగు చేస్తాడు? ఆనందాన్ని కలుగు చేసేవాడు. రాసుకోండి. క్వశ్చన్ వేశారు కదా, దేవుని గురించి ఈ భాగం ఏమని తెలియజేస్తుందంటే దేవుడు నాకు ఆనందాన్ని ఇచ్చేవాడు అని తెలియజేస్తుంది. రాసేసేయండి. అయిపోయిందా? రండి. ఇంకెక్కడుంది దేవుని గురించి? 6వ వచనంలో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. యెహోవాకు తెలియను అంటే అర్థం ఏంటి చెప్పండి? రైట్. దేవుడు ఎలా కనబడుతున్నాడు ఇక్కడ?
సర్వజ్ఞాని అని రాసుకోండి. దేవుడు ఎలా కనపడుతున్నాడు ఈ కీర్తనలో మనకు? సర్వజ్ఞాని. ఒకటి ఆనందాన్ని కలుగు చేసేవాడు, రెండవది సర్వజ్ఞానిగా కనపడుతున్నాడు. 2 ఆన్సర్స్ వచ్చాయా? వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఏదైనా ఆజ్ఞ ఉందా? ఆజ్ఞ ఈ భాగంలో ఏదైనా ఆజ్ఞ ఉందా? చూడండి, ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా? చూడండి, ఆజ్ఞలు అంటే ఎట్లుంటాయి? బాబు ఇది చేయవా అని ఉంటుందా? చెయ్యి అని ఉంటుంది. ఏమైనా ఉంది ఆజ్ఞ? రైట్, ఓకే. ఏమైనా ఆజ్ఞ ఉంది చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, పాపుల మార్గమున నిలవద్దు, రెండవ ఆజ్ఞ. మూడవది, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండమని ఉంది, ఇది మూడవ ఆజ్ఞ. ఇంకేమైనా ఉందా? ఎన్నది? దుష్టులు అలాగూ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందరు, న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇంకంతే, ఇంకేం లేదు. 3 ఆజ్ఞలు ఉన్నాయి మనకు. ఏమున్నాయి? మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దండి, ఆజ్ఞనా? రైట్. రెండవది, పాపుల మార్గమున నిలవద్దండి. మూడవది, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దండి. సో నేను పాటించాల్సిన ఆజ్ఞలు అని ఆ 3 రాసేసుకోండి. ఓకే, రైట్. మూడవ ప్రశ్న. 2 ప్రశ్నలు అయిపోయాయి కదా. మూడవ ప్రశ్న, నేను పాపం ఏదైనా ఉందా? థర్డ్ క్వశ్చన్, నేను మానుకోవలసిన లేకపోతే విడిచిపెట్టవలసిన పాపము ఏదైనా ఉందా? నేను విడిచిపెట్టవలసిన పాపము ఏదైనా ఉందా? మీరంతా టీనేజర్స్ కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పను. చూడడానికి అంత టీనేజర్సే కాబట్టి ఈ బేసిక్స్ థింగ్స్ చెప్తున్నాను. రైట్. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా? ఏమైనా ఉందా పాపం? నేను చెప్పండి, అది మీకే తెలుస్తుంది. నాకు మీరు చెప్తే మొత్తం బయటకు వస్తుంది నాకు ఇప్పుడు, కాబట్టి మీకు మాత్రమే తెలుస్తుంది. రాసుకోండి ఏముంది. చాలా నేను ఇలా ఎగ్జాంపుల్ నేను ఇట్లా చెప్తాను. చాలాసార్లు వాడు పనికిరానోడని తెలిసిన నా ఫ్రెండ్ మాట వింటున్నాను. సో ఇది నా పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. కొన్నిసార్లు ఆ దారిలో వెళ్ళకూడదు, వాని గాళ్ళతో వెళ్ళకూడదు, కానీ వాళ్ళు నన్ను బలవంతం చేస్తున్నారు, ఒక తప్పు పని చేయటానికి నన్ను తీసుకుపోతున్నారు. అంటే నన్ను ఏ మార్గంలో తీసుకెళ్తున్నారు? సో నేను ఒక పాపం చేస్తున్నాను. ఏంటా పాపం? పాపులు వెళ్ళే మార్గంలో వెళ్తున్నాను. రైట్. కొన్నిసార్లు టీ తాగడానికి ఫ్రెండ్స్తో కూర్చుంటాం. వాడేమో ఎదురుకు సిగరెట్ తాగుతుంటాడు, అమ్మాయిల గురించి మాట్లాడుతుంటాడు, అబ్బాయిల గురించి మాట్లాడుతుంటారు, అనవసరమైన పనికిరాని చెత్త విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మనమేమో అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వాడు తాగి వదిలేసిన పొగను పీల్చుకుంటుంటాం. వాడు నోట్లో నుండి వచ్చే ఆ గబ్బు, ఆ చెడ్డ మాటలు ఉంటాయే, ఆ మాటలు కూడా మన లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం మనం? అపహాసకులు కూర్చుండే చోట కూర్చున్నాం. రైట్. అది కూడా ఏం చెప్పండి? ఇట్ ఇస్ ఎ సిన్, అది పాపం. అలా ఆలోచించటం పాపం, కూర్చోవటం పాపం, నడవటం పాపం. సో మన పాపం ఏదో ఒకటి తప్పనిసరిగా అక్కడ చెప్తుంది, ఆ టాపిక్ చెప్తుంది. ఇంకేమైనా ఉందా? మనం మానుకోవాల్సిన పాపాలు ఏమైనా ఉన్నాయి అక్కడ? రైట్, ఓకే. 3 క్వశ్చన్స్ అయ్యాయి కదా. 4వది, ఇక్కడ ఈ భాగంలో నేను నేర్చుకోవలసిన కొత్త సంగతి ఏదైనా ఉందా? న్యూ థింగ్. మీకు కొత్తగా ఏమైనా అనిపించిందా ఈ 6 వచనాల్లో? చెప్పండి త్వరగా. కొత్తగా ఏమైనా అనిపించిందా? మీకు ఇంతవరకు చెప్పినా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం అంటే ఇంతవరకు ఏం తెలియదు. ధర్మశాస్త్రంలో ఆనందం ఉన్న సంగతి నాకు తెలియదు. ఈరోజు నాకు కొత్తగా అనిపించింది. మీకేమనిపించింది కొత్తగా? మీకు ఆ భాగంలో కొత్త విషయం ఏమనిపించింది? త్వరగా ఏనా?
ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలని తనకు కొత్తగా అనిపించింది. నీకు కొత్తగా ఉండవచ్చు, నీకు కొత్తగా ఉండకపోవచ్చు, కానీ తనకేమనిపించింది? అదొక కొత్త సంగతి అని అనిపించింది. ఇంకా చెప్పనా, సఫలమగును అని తనకు కొత్తగా అనిపించింది. అదే రాసేసుకోమ్మా. ఇంకా మీకేమైనా కొత్తగా మొట్టమొదటిసారి ఈరోజే చదివినట్లు అనిపించిందా? మీరు బైబిల్ మీరు సత్యాంత వరకు చదవండి, చదివిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా కనపడుతుంటుంది మనకి. ఛాలెంజ్ ఇది, మీకు జీవితకాల సవాల్ ఇది. మీరు చచ్చిపోయేంత వరకు మీరు ఎన్నిసార్లు చదివినా ఖచ్చితంగా ఏదో ఒక్క విషయం కొత్తగా అనిపిస్తుంది. అది బైబిల్లో ఉన్న మజా. రైట్, ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి ఇప్పుడు? ఏమేమి ఉన్నాయి చెప్పండి. దేవుని గురించి ఇక్కడ నేను ఏం నేర్చుకోవచ్చు? 2, ఇక్కడ నేను గైకొనాల్సిన ఆజ్ఞ ఏదైనా ఉందా? 3, నేను మానుకోవాల్సిన పాపం ఏదైనా ఉందా? 4, రైట్. లాస్ట్ క్వశ్చన్. చాలా ఉన్నాయి, కాకపోతే నేను ఫినిష్ చేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. మీకు కావాల్సిన నన్ను పర్సనల్గా పెట్టండి, నేను పీడిఎఫ్ పంపిస్తాను. క్వైట్ టైం పీడిఎఫ్ పంపిస్తాను. అయినా క్రమబద్ధంగా ఎలా ధ్యానం చేయాలో మీకు ఒక పీడిఎఫ్ పంపిస్తాను. మీకు కావాలంటే నేను అన్నకు పంపిస్తాను, అన్న నుంచి తీసుకోండి. అది యూస్ఫుల్ కాబట్టి ఇస్తాను. నేను బైబిల్ కాలేజీలో చెప్పాను, దాన్ని మీకు చెప్తాను. అది నేను చాలా క్లుప్తీకరించి చెప్తున్నాను నేను. ఓకే, రైట్. లాస్ట్ వన్. నేను చేసుకోవలసిన తీర్మానం ఏదైనా ఉందా? ఇప్పుడు ఈరోజు ఈ బైబిల్ చదివాను, ఈ 6 వచనాలు చదివాను. దీని ద్వారా నేను ఏదైనా ఒక నిర్ణయం చేయాలన్నా, తీర్మానం తీసుకోవాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా అని ఇంకొక క్వశ్చన్ వేయండి. ఓకే, రైట్. ఏముంది చెప్పండి, ఏం నిర్ణయం తీసుకుందాం ఈరోజు? రిలేటెడ్గా ఉంది. ఏనా? దివారాత్రములు ధ్యానించటానికి తీర్మానం చేసుకున్నాం. రైట్, గుడ్. చెప్పునా, నువ్వు చెప్పు. దుష్టుల మార్గమున నడవకూడదు అని డెసిషన్ తీసుకున్నాడు తమ్ముడు. నేను ఈరోజు ఈ తీర్మానం తీసేసుకున్నాను. రైట్, నెక్స్ట్. మీరు రాజకీయ నాయకులు కావద్దండి, మాటిచ్చి తప్పటం. రైట్, ఓకే. నెక్స్ట్, క్రమబద్ధంగా చదవాలని నేను డెసిషన్ తీసుకున్నాను. గుడ్, వెరీ గుడ్. రైట్, ఇంకెవరైనా? నేను దీంట్లో ఎంజాయ్ చేయాలి. రైట్, ఎంజాయ్ చేయాలి. మొబైల్ని ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు. రైట్, బట్ నేను వాక్యాన్ని ఎంజాయ్ చేస్తాను. రైట్, గుడ్, నైస్ డెసిషన్. ఓకే, ఇంకా అంతేనా? ఇంకెవరైనా చెప్తారా? ఓకే, సింపుల్. ఒక టాపిక్ తీసుకోండి, వీలైతే మార్క్స్ వార్త తీసుకోండి. మార్క్స్ వార్తలో 5 వచనాలు లేదా 6 వచనాలు లేదా ఒక పారాగ్రాఫ్, అంతే. ఆ రోజు అయిపోతుంది. నోట్స్ ఉంది కదా, నెక్స్ట్ డే రాసుకోండి, టైం రాసుకోండి. మళ్ళీ కింద ఉన్నటువంటి 5 వచనాలు. నమ్మండి, 15 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని రోజులు? 15 డేస్. ఎందుకు 15 డేస్ తెలుసా? ఒకటి అలవాటుగా మారాలంటే దానిని మానకుండా 15 రోజులు చేయాలి, ఏదైనా కానీ. ఒకటి మనకు అలవాటు కావాలంటే ఒక దానిని ఎన్ని రోజులు చేయాలి? 15 రోజులు మానకుండా చేయాలి. 15 డేస్ తర్వాత మీ లైఫ్లో మార్పు కనబడకపోతే నా కాలర్ పట్టుకోండి. 15 డేస్ కంటిన్యూస్గా బైబిల్ని చదవండి. మీ జీవితంలో మీకు తెలియకుండా మార్పు రాకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి. మీకు దేవుని వాక్యం ఎంత థ్రిల్ కలుగు చేస్తుందో, ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తుందో మీకు అర్థమైపోతుంది. ఈసారి 3 మాత్రమే, ఇంతమందిలో 3 మాత్రమే బైబిల్ చదువుతున్నారు అన్న సంగతి ఇట్ హర్ట్స్ ఎ లాట్. మరి ఏం విన్నారు 2 దినాలు? 2 రోజులు చెప్పాము మీకు వాక్యం చాలా తెలుస్తున్నాయి. ఈసారి మొత్తం అన్ని చేతులు లేవాలి. ఎప్పుడైనా మళ్ళీ కలిస్తే మనం ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ ఈసారి అన్ని చేతులు లేవాలి. దీన్ని ప్రేమించండి. మీ జీవితానికి అర్థం ఇది తప్ప ఇంకేది తెలియదు. నేను మళ్ళీ ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోండి. నీకు బైబిల్ తెలియకపోతే నీవేంటో కూడా నీకు తెలియదు. అర్థమవుతుందా? నీకు బైబిల్ తెలియకపోతే నీవేంటో కూడా నీకు తెలియదు. నీవేంటో నీకు తెలియాలంటే
నీకు బైబిల్ తెలిసి ఉండాలి. ఓకేనా? ప్రామిస్ చేస్తారా? మీరు చేతులు ఎత్తారు, తప్పకుండా ప్రతిదినం 20 నిమిషాలు కేటాయిస్తామని. 20 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. 15 days 20 minutes. కొంచెం ఎక్కువ చదవాలనిపించినప్పుడు 20 ఏం చేస్తాం? 30కి చేయండి. 6 వచనాలు ఏం చేద్దాం? 10 వచనాలు చేయండి. చాలు, అంతే. మ్యాక్సిమం 1 చాప్టర్కి వచ్చేయండి. ఎప్పటికీ కాలక్రమం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఒక అధ్యాయం దగ్గరికి రండి. మ్యాక్సిమం మీరు 6 వచనాల దగ్గర ఉండిపోండి, ఇబ్బంది ఏం లేదు. మీ జీవితకాలం 6 వచనాల దగ్గర ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ టైం మాత్రం ఏం చేయండి? పెంచండి. ఓకేనా? సమయాన్ని పెంచుతూ రండి. వీలైతే 40 minutes దాకా వచ్చేయండి. 20 to 40 దాకా వచ్చేయండి. మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, మీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి తప్పకుండా దీన్ని చదవటానికి తీర్మానం చేసుకోండి. మాట తప్పదు. రైట్, ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతమంది యవనస్తులు ఉన్నారు, వాక్యం పట్ల ఇంకా సరిగా అవగాహన లేని చెల్లి తమ్ముళ్ళను వాక్యం వైపు తిప్పండి. వాక్యాన్ని ఎలా చదవాలో వారికి అర్థమయ్యేలా చేయండి. ముందున్న కార్యక్రమాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవుని దాసులు గారా చివరిగా నిజంగా మన అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో, క్వైట్ టైం ఎలా చేసుకోవాలో చాలా క్షుణ్ణంగా, చాలా చక్కగా, నిజంగా అన్న చెప్తుంటే ఎంత మార్పు కలుగుతుందో 15 రోజుల్లోనే. అది తప్పకుండా చేయవలసిన బాధ్యత మనందరం మీద ఉంది. నన్ను అడగండి అన్న, అది PDF కూడా పంపిస్తాడు. మీకు అవసరమైతే అడిగితే నేను మీకు అందరికీ అందజేస్తాను. చక్కగా వాక్య సందేశము ఇచ్చిన అన్నకు స్థానిక సంఘం వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అన్న చాలా బిజీగా ఉంటారు. అయితే ఈ దినాల కొరకు అన్నను చాలా నెలల ముందే అన్న మా మధ్యకి మీరు వస్తారా అని అంటే చూసి చెప్తానన్నాడు, ఇంటికి వెళ్ళి చెప్తా అన్నాడు. అన్నకు ఈ రోజు దాకా, నిన్నటి దాకా, మొన్నటి దాకా ఒక దగ్గర, రేపు నుంచి ఇంకో దగ్గర ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఈ 2 రోజులే మన మీదకు రావడానికి అన్నకు అనుకూలమైంది. అయితే మన మధ్యకి రావడం చాలా ఇష్టంగా అన్న చెప్పాడు, నాకు అర్థమైంది. అందుని బట్టి మా స్థానిక సంఘం తరపున అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి టీంతో వచ్చారు, అందుని బట్టి వారికి కూడా, వాళ్ళ టీంకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ డేవిడ్ అన్న కూడా చాలా బిజీగా ఉంటారు. అన్న ఇదే మొదటిసారని నేను ప్రార్థించి ఎవరిని ఈ 2 దినాలు యవనస్తుల కూడికకు కావాలని అడిగినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా దేవుడు వీరిద్దరిని చూపించినప్పుడు, ఇద్దరితో మాట్లాడినప్పుడు అన్న కూడా అంగీకరించి మన మధ్యకి వస్తాన్నాడు. ఒక్కరోజే అన్నాడు, కానీ 2 దినాలు ఖచ్చితంగా ఉండాలని అన్నప్పుడు సంతోషంగా అంగీకరించి మరొకరు మన మధ్యకి వచ్చారు. ముఖ్యంగా స్థానిక సంఘ పెద్దలు మదన్న, సురేంద్ర అన్న ఇక్కడికి వస్తే, అన్న డేవిడ్ అన్న, జాన్ డేవిడ్ అన్న కూడా రమ్మని చెప్పండి. వారికి ఏర్పాటు చేసిన మెమోంటోస్ ఉన్నాయి, వారికి ఇవ్వడానికి మన ప్రియులు మదన్న, సురేంద్రన్ రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాగే ఈ పరిచర్యలో చాలామంది చక్కగా పాలు పొందారు. వారందరూ కూడా వందనాలు. ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా, నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మంచి వాళ్ళని పిలవాలా అది ఇదని వాళ్ళు అన్నారు, కానీ యూత్ని పెడితే బాగుంటుంది అని నేను ప్రార్థించి వారిని అడిగినప్పుడు సంతోషంగా ప్రెస్టన్ కానీ, ఫిన్నీ కానీ వారు మా మధ్యకు వచ్చి మొదటి నుంచి చివరి దాకా ఉంచి చక్కగా వాయిద్యాలు ఉంచిన వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు వాయిస్తుంటే మీ కళ్ళన్నీ వాళ్ళిద్దరి మీద పడ్డాయి, నాకు చూసా. నా కళ్ళు కూడా వాళ్ళ మీదే ఉన్నాయి, ఎంత చక్కగా. ఎందుకంటే ఒక ఇన్స్పైర్ కావడానికి అంతే. అలాగే ఈ పరిచయంలో
చాలామంది సహకరించారు. వారందరికీ కూడా స్థానిక సంఘ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 దినాలు మన మధ్యకి వచ్చి ఎంతో ప్రయాసతో అన్నాలు వచ్చి చక్కని వాక్య సందేశం అందించారు. అందుని బట్టి అన్నాలకి వందనాలు తెలియజేస్తూ ఈవినేజర్ పవిత్రనకు మా సంఘం తరపున ఈ మేమంటో ఇస్తున్నాం. మొదటిగా రండి అన్నట్టు. థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అలాగే జాన్ డేవిడ్ అన్నకు కూడా మా సంఘం తరపున ప్రత్యేకంగా యవనస్తులకు క్విజ్ ప్రోగ్రాం, అలాగే నిన్న గేమ్స్, అలాగే ఒక బైబిల్ పేర్లు ఇవ్వబడ్డాయి. వారందరూ కూడా చాలా చక్కగా వారు పాలు పొందారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. పాలు పొందడం గొప్ప, కానీ గెలవడం అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఖచ్చితంగా వస్తారు. కానీ దాంట్లో పాలు పొందడం చాలా సంతోషం. చాలా యాక్టివ్గా పిల్లలందరూ కూడా బాగా చేశారు. బైబిల్లోని వ్యక్తుల పేర్లు చాలా చక్కగా వేశారు. దాంట్లో 60 పేర్లు ఉన్నాయి. అయితే వాటిల్లో చాలామంది చాలా చక్కగా గుర్తించారు. కొంతమంది అయితే ప్రేమ అని పేరు పెట్టారు, లారా అని పెట్టారు. మేము అనుకున్నాం ఆ పేర్లు కూడా ఉన్నాయి. అయితే సుగుణ ఆ పేర్లు ఐడెంటిఫై చేశారు. బైబిల్లోని వ్యక్తుల పేర్లు ఫస్ట్ ప్రైజ్ 51 వచ్చింది. నిష్ఠ ఎబినేజర్ ప్రార్థనా మందిరం నెల్లూరు అన్న ఎబినేజర్ అని వచ్చి వారికి ఇస్తారు. అయ్యి కాదు, సెకండ్ ప్రైజ్ కావ్య కొడవలూరు. అనరండి. కొడవలూరు. తర్వాత థర్డ్ ప్రైజు జి జాయ్ నెల్లూరు. వచ్చారు జాయ్ వస్తున్నారు. తర్వాత బైబిల్ ఆర్టికల్స్లో ఫస్ట్ ప్రైజ్ దేవ అల్లూరు. దేవ అల్లూరు వారి తరపున తీసుకుని వస్తున్నాడు. దేవ. తర్వాత సిహెచ్ సృజన్ ఫస్ట్ ఉంటాడు. దేవ బైబిల్ చాలా బాగా యాక్టివ్గా తీసుకొచ్చాడు. సెకండ్ ప్రైజ్ సిహెచ్ సృజన్. థర్డ్ ప్రైజ్ పి నిషిత ఎబినేజర్. ఓకే అన్న, ఓకే మళ్ళా రావాల్సి వస్తుంది. మీరే జాన్ డేవిడ్ అని వచ్చి క్విజ్ చాలా అందరూ పార్టిసిపేట్ చేశారు. 13 గ్రూపులుగా వచ్చారు.
అయితే క్విజ్లో ఫస్ట్ గ్రూప్ డి కొడవలూరు ఫస్ట్ ప్రైజ్. అందరూ 5 మంది లేయండి, 5 మందికి ఫస్ట్ ప్రైజ్. 5 ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ తీసుకో. ఒక్కొక్కరు తీసుకుని ముందు ఒక్కొక్కరు తీసుకుని తర్వాత లాస్ట్ 4 తీసుకో అన్న. 5 మంది సరే తీసేసుకో అన్న. అట్టల్లా అట్టి తిరగండమ్మా. అన్నన్న మధ్యలో పెట్టుకోండి. సరే చూపించండి. ఓకే, క్విజ్లో సెకండ్ గ్రూప్ ఏ విడవలర్. గ్రూప్ ఏ చప్పట్లు కొట్టండి. ఫ్యాన్ అండి కానీ అది చూడమ్మా, అందరు చూపించండి, అందరికి చూపించమ్మా. ఓకే, థ్యాంక్ యూ. థర్డ్ ప్రైజ్ గ్రూప్ కే. గ్రూప్ కే నార్త్ రజపాలెం. సందీప్. ఓకే, థ్యాంక్ యూ. అయితే చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు, ప్రైజులు పొందారు. పాలు పొందిన వాళ్ళ సంఘాలకి అందరికి కూడా ఆ సంఘానికి మాత్రమే ఇస్తున్నాం. అవి తీసుకొని ప్రైవేట్ మనం చేస్తున్నాం. గ్రూప్ బి. గ్రూప్ బి గ్రూప్ సి. ఊరి పేర్లు లేవు, వాళ్ళు ఇవ్వలేదు. గ్రూప్ సి ఎవరమ్మా? ఎవరు? నిజామాబాద్. గుడ్, వాళ్ళు వెళ్ళిపోయారు. గ్రూప్ సి నిజామాబాద్ అమ్మా. ఉన్న తర్వాత తీసుకో. ఓకే, తర్వాత ఎబినేజ్ నన్ను వచ్చి వాళ్ళకి ఇస్తా.
నెల్లూరు పాలెం. గ్రూప్ ఈ. కోవూరు బెరాక. తర్వాత గ్రూప్ ఎఫ్ రెడీగా ఉండాలి, లేండి. గ్రూప్ ఎఫ్ చౌక్చెర్ల. గ్రూప్ లేరా? రండి. చౌక్చెర్ల. గ్రూప్ జీ రెడీగా ఉండాలి, చౌక్చెర్ల. గ్రూప్ జీ. ఎవరున్నారు? హెచ్. జెన్నీ, తేజ. నిఖిల్ ఉన్నాడా? ఐ గ్రూప్. ఐ గ్రూప్ కిస్సానగర్లో లేరు. ఇసుకపల్లి. జే గ్రూప్ రెడీగా ఉండాలి, జే గ్రూప్. ఎల్. ఏబిఎం. కే కాదు, ఎం. ఎల్ చల్లాయపాలెం. చల్లాయపాలెం. ఎల్ గ్రూప్ ఎవరండి? కిసాన్ నగర్. పెన్నుయేలు అన్నారెడ్డిపాలెం ఉన్నారా? కిసాన్ నగర్ నెల్లూరు. అయిపోయినాయి. జాన్ డేవిడ్ అన్న వీరికి ఇస్తారు. చక్కగా వాయించిన మన ప్రియులు ఫిని. రండి. అల్లూరు సాత్విక్ చాలా చక్కగా లైవ్ ఇస్తూ అందరికీ దేవునికి స్తోత్రాలు. చక్కగా అన్న ఇద్దరికి వందనాలు. అన్నోళ్ళు చాలా త్వరగా వెళ్ళాలి, అయినా కానీ మన కొరకు వెచ్చిన్నారు. స్థానిక సంఘ ప్రియులందరూ కూడా వచ్చి మనకింతవరకు సహాయపడనే పాట పాడిన తర్వాత ఎబినేజర్ అన్న ప్రార్థన చేసిన తర్వాత ఇప్పటికి మనం ముగించుకుందాం. స్థానిక సంఘ ప్రియులు
అందరూ కూడా రండి. ఉదయ్, బాబీ, శ్రీేంద్రన్న, మదన్న, బర్నబా రండి. పాట త్వరగా రావాలి. స్థానిక సంఘ ప్రియులు, అలాగే ఈ పరిచయంలో చాలామంది చాలా ప్రయాసపడ్డారు. అలాగే రత్నబాబు, డానీ, అలాగే చంద్రపాలు, కుమారు అందరూ కూడా ఎంతో ప్రోత్సహించి అనేక మందిని వావిళ్ళ సిస్టర్సు, అలాగే ఏబిఎం కాంపౌండ్ అందరూ ప్రయాసపడి పరిచయాల్లో పాల్పొంది అందరూ బట్టి అందరూ కూడా వందనాలు. ప్రత్యేకంగా ఈ 2 దినాల కూడికలకు నిజామాబాద్ నుంచి దైవశాఖరు సీనియర్ బ్రదర్ 10 మంది టీం కూడా వచ్చారు ఇక్కడికి. వెంకటగిరి ఆయా ప్రాంతాల నుంచి అందరూ కూడా వందనాలు ఇంతవరకు సహాయపడే తానప్పగించుకొనే మనకై మనలను నడిపెను సుఖముగను, మనలను నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే. మనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, గణపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ప్రార్థన చేద్దాం. మా కార్యములను సఫలము చేయు మా దేవా, మా తల వంచి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుని నామము పేరట చేసిన ప్రతి కార్యముకై మా తల వంచి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ చిత్తములో, మీ ఏర్పాటులో నిన్న ఈ దినం నార్త్ రాజుపాలెం స్థానిక సంఘములో మీరు జరిగించిన ఈ కార్యము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రారంభము నుండి చివరి వరకు మీ సన్నిధి ఈ స్థలంలో ఉంచారు. మీ దాసులు మీ పక్షాన నిలిచి మాట్లాడటానికి మీరు కృపనిచ్చారు. చేరి వచ్చిన ప్రియులు క్షేమం పొందటానికి సహాయం చేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మహిమ ప్రభావం మీ ప్రియ కుమారునికి ఆపాదిస్తున్నాం. ప్రయాసపడిన స్థానిక సంఘాన్ని దీవించండి. మీ దాసులు నతనేలను బట్టి మీకు వందనాలు. ఉపయోగించుకుంటున్నారు. సంఘ క్షేమార్థమై వారు జరిగిస్తున్న ఈ పని ప్రయాసకు తగిన న్యాయమైన ఫలాన్ని దయచేయండి. స్థానిక సంఘం మరి ఎక్కువగా క్షేమం పొందటానికి మీకు కృపనివ్వండి. సహకారులుగా ఉన్న పెద్దలైన మా ప్రియులను దీవించండి. స్థానిక సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి. యవనస్తులను దీవించండి. ఈ పరిచర్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడిన మా ప్రియులందరినీ దీవించండి. మహిమ మీ ప్రియ కుమారునికే ఆరోపిస్తూ క్షేమాన్ని కలుగు చేసినందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ చెదరి వెళ్ళిపోతుండగా ఈ సాయంకాలపు దీవెన ఆశీర్వాదాలు చేరువచ్చిన మా అందరిపై కుమ్మరించమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు. చేరి వచ్చిన మీకు అందరూ కూడా వందనాలు. ప్రత్యేకంగా కొల్లూరు స్థానిక సంఘం సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి అకామిడేషన్ ఇచ్చారు. వారికి కూడా కొల్లూరు స్థానిక సంఘం వందనాలు తెలియజేస్తూ దేవుని సేవకులు సుధాకరానికి వందనాలు. అలాగే పరిచయలో పాలు పొందిన శ్యాంబాబు ఇంకా జోయల్ వీళ్ళందరూ కూడా చాలామంది పాలు పొందారు. వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఇంతటితో